వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము. Say
పరవశము కృపయే కదా నా ఆశ్రయము కృపయే కదా నా పరవశము కృప వేరొకటి లేదయా నీ కృప వేరెవరు యేసయ్యా కృప వేరొకటి లేదయా నీ కృప వేరెవరు యేసయ్యా వేరొకటి లేదయా నీ కృప వేరెవరు యేసయ్యా కృప వేరొకటి లేదయా నీ కృప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మన రెండు హస్తాలు పైకెత్తి చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధులారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునందు మీ అందరికీ ప్రత్యేక శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చిన సేవకులైన వారికి, నన్ను మీకు పరిచయం చేస్తూ సమయాన్ని కలిగించినటువంటి నాకు అత్యంత ప్రియ సన్నిహితులు, ప్రియ అన్న రంజిత్ బెనయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సందర్భంలో దాదాపు మేము మాట్లాడుకునే ప్రతి సందర్భంలో కూడా ఈ పరిచర్యల గురించి ప్రార్థించమని, ఈ పరిచర్యలలో ఎల్లప్పుడూ పాలివానిగా ఉండమని ఆయన కోరుకుంటూ ఉంటారు. ఈ సభల విషయంలో కూడా వాస్తవానికి నేను రేపు రావాలి. సంఘ పరిచర్యల ముఖ్య అవసరతలు ఉన్న కారణాన్ని బట్టి మొదటి రోజే వస్తానని తెలియచేయటం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలుగా ఇక్కడికి రావాల్సిన ప్రయాణం ఆటంకపరచబడుతూనే ఉన్నా చివరికి దేవుడు ఇలాగున ఏకీభవించడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. స్తోత్రం. అదే సమయంలో చక్కని వాయిద్య సహకారం ఇస్తున్న నా ప్రియ తమ్ముడు, గొప్ప దైవజనుడు రాజా లివింగ్స్టన్ గారి యొక్క బృందానికి కూడా ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరింతవరకు దైవజనుల గురించి, వారితో ఉన్న అనుబంధాన్ని గురించి సేవకులు పంచుకున్నారు. మీ అందరికీ కూడా గమాలియల్ గారితో, వారి కుటుంబంతో గొప్ప అనుబంధం ఉండి ఉండొచ్చు. దేవుని సేవా ప్రయాణంలో నేను కలిసిన మొదటి పరిచయంలోనే వారిని ఒక నిజమైన దేవుని సేవకునిగా నేను గుర్తించగలిగాను. దేవునికి స్తోత్రం. అవును, గుర్తించగలిగాను. కారణం ఏమిటంటే స్వార్థము, స్వలాభము, ఆరోగ్యకాంక్ష, ఈ మూడింటిని త్యజించి సేవ చేసే దైవజనులు చాలా అరుదుగా ఉన్న దినాలు ఇవి. నేను ఇప్పుడు అనుకుంటూ ఉన్నాను, ఇది 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ అని. వేదిక మీద కూర్చొని ఉన్నప్పుడు అంతరంగం ఊరికే ఘోషిస్తూ ఉంది. కనీసం ఈ గడియ చూసే వరకు వారున్న బహు సంతోషకరంగా ఉండే. ఒకవేళ పరదేశం నుండి కాంక్షిస్తున్నారనేది వాక్యపరంగా సత్యం అయినప్పటికీ కానీ మానవుని యొక్క అంతరాత్మక తృప్తి బాహ్య నేత్రాలకు కనబడిన దాన్ని బట్టే జరుగుతుంది. సో ఇన్నేండ్ల కష్టం, ఎన్ని సంవత్సరాల ప్రయాస, కార్చిన చెమట, కడుపు కట్టుకొని చేసిన ఉపవాస దీక్ష, ఆ దంపతులు ఇద్దరు ఈ పరిచర్యను ఈ స్థాయికి తేవడానికి వెచ్చించిన వారి యొక్క యవన జీవితపు ఖర్చు, ఇవన్నీ వెరసి 25 సంవత్సరాల మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహా పండుగలో శరీరధారిగా వారు కూడా ఉంటే బాగుండును అనే హృదయ భారం నన్ను గట్టిగా వేధించింది. వెంటనే తేరుకున్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకుణ్ణి కదా,
నా నిరీక్షణను నేను కోల్పోకూడదు. ఖచ్చితంగా నేను చూస్తాను, ఆయనను చూడబోతున్నాను అని కూడా మరలా నన్ను నేను బలపరుచుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఘనత, ఈ విధమైనటువంటి గౌరవం, ఈ విధమైనటువంటి సంతోషం చాలా తక్కువ మంది అనుభవిస్తారు. ఒకవేళ దైవజనుడు శరీరధారిగా మన మధ్య కనిపించడం లేదేమో కానీ ఆయన ప్రయాస కన్నులారా కనబడుతూనే ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. కనబడుతుంది. నేను నమ్ముతున్నాను, ఆ దంపతులు ఇరువురికి దేవుడు సమానాభిషేకాన్ని ఇచ్చాడు. అది కూడా నేను గమనించాను ఈ వేదిక మీద. సభను ఆమె కమెంట్ చేస్తున్న తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. అలా ఉండాల్సిందే. మీరు కూడా నమ్మండి, మరో 25 సంవత్సరాల కాలం మరింత ఉజ్జీవకరంగా ఈ పరిచర్య పరుగులు తీయబోతా ఉంది. ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, రక్షణ కార్యాలను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక బలమైన దైవాభిషేకంతో ఈ పరిసర ప్రాంతాలకు సరి అయిన ప్రవక్తనిగా దేవుడు ఆమెను అభిషేకిస్తూ ఉన్నాడు. సిద్ధపడి వెంబడించండి, ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, నేను ఇక్కడికి దేవుని పనివాణిగా వచ్చాను, దేవుని మాటలు మోసుకొని వచ్చాను. ఒక రకంగా చెప్పాలి అంటే మీ అందరిని చూసినప్పుడు నేను ఉపదేశించాలి అనేటటువంటి పరిస్థితిని మర్చిపోయి ఉన్నానని చెప్తాను. కారణం ఏంటంటే నేను ఈ ప్రాంగణాన్ని ఊహించలేదు, ఈ సభ యొక్క స్థితిని ఇలా ఊహించలేదు. ప్రస్తుత పరిస్థితులు, మరి 2 సంవత్సరాలు నేను రావాల్సిన ప్రయాణం ఆటంకపరచబడిన విధానం, ఇవన్నీ వెరసి ఒక చిన్న కూడికను ఊహించుకుని వచ్చాను. ఈ దినాలలో పేరుగాంచిన దైవజనులు కూడా ఈ విధమైనటువంటి సభలు కొనసాగించలేకపోతా ఉన్నారు. స్తోత్రం. ఏది ఏమైనా నా హృదయం బహు సంతోషకరంగా ఉంది. మరి నన్ను వెంబడించి నాతో పాటు వచ్చినటువంటి నా ప్రియ తమ్ముడు కృపారావు గారి కుటుంబానికి, అలాగే పాట పాడి ప్రభువును గణపరిచినటువంటి ప్రియ సేవకురాలు దయామణి గారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, దేవుని మాటలు కలిసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మీరు బైబిల్ తెరవండి. అటు ఇటు తిరగకపోతే మంచిది. ఎవరికైనా లెగాలని, కూర్చోవాలని ఏమైనా కోరికలు పుడితే ఈ రెఫరెన్స్ చదివించి ఓ పాట పాడతా. పాట నచ్చకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆలోపు లెగాలనుకున్నా, కూర్చోవాలనుకున్నా, వెళ్ళి రావాలన్నా, వెళ్ళిపోవాలన్నా ఇదే మంచి టైం. మధ్యలో నన్ను కంగారు పెడితే మైక్ వదిలేస్తా. చెప్పాడుగా పాస్టర్ గారు, మా ఊరి పేరు ఎదురుమండి, కాస్త వాతావరణం అట్లాగే ఉంటుంది, నన్ను మీరు ఓర్చుకోవాలి. కాబట్టి పాడేటప్పుడే ఏం చేసినా అభ్యంతర పట్టిన అలాంటి టైంలో పాడేటప్పుడే. అంతేకాదు మధ్యలో ప్రసంగం మధ్యలో లేచి నా బట్టలు బాగున్నాయని చూపించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అట్లాంటి చిల్లర పనులు చేయకుండా ఇది మంచి అవకాశం మీకు. సంఖ్యాకాండ గ్రంథంలో 14వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచన భాగం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మీరు అనుకుంటున్నారేమో పాస్టర్ గారు రెఫరెన్స్ చదివేసుకున్నాడు, ఇక మనకి ఇబ్బంది లేదని. తర్వాత రెఫరెన్స్లన్నీ మీరే చదవాలి. బాగా చదివేవాళ్ళు కాస్త మైక్ దగ్గర పెట్టుకోండి. ఒక పాట పాడుకుని ప్రభువును కనపరచుదాం. దేవుని మహిమ కొరకు రమారమి 1200 పాటలు ఆయన కొరకు రచించడానికి ప్రభు ఇప్పటి వరకు సహాయం చేశారు. అనేక క్యాసెట్లు రూపొందించబడ్డాయి. నీ సొత్తుగా అనే నూతన ఆల్బమ్ రెడీ అవుతోంది. అందులో నుండి ఒక పాట పాడి ప్రభువును కనపరచుదాం. జీ మైనర్, జీ మైనర్. స్తుతి ఆరాధన ఘన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా,
నీ సొత్తుగా నేనుండుట ఇలా నాకు ఎంతో ధన్యత. నీ సొత్తుగా నేనుండుట ఇలా నాకు ఎంతో ధన్యత. కష్టపడదాం. నీ సొత్తుగా నేనుండుట ఇలా నాకు ఎంతో ధన్యత. స్తుతి ఆరాధన ఘన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా. స్తుతి ఆరాధన ఘన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా. నీ సొత్తుగా నేనుండుట ఇలా నాకు ఎంతో. నీ సొత్తుగా నేనుండుట ఇలా నాకు ఎంతో ధన్యత. సపోర్టు కొరకు ప్రభువుని కనపరుస్తుంది. సమయాన్ని వృధా చేయదు. ఈ దేవుని మహిమ కొరకు నిర్ణయించబడిన సమయం. చెరయందు పడియున్న నీ ప్రజలను వాత్సల్యమును చూపి విడిపించినావు. చెరయందు పడియున్న నీ ప్రజలను వాత్సల్యమును చూపి విడిపించినావు. వీరులనెదిరించి శూరులను ఓడించి బహుక్షేమముగా నడిపించినావు. వీరులనెదిరించి శూరులను ఓడించి బహుక్షేమముగా నడిపించినావు. నీవే నీవే మహనీయుడా. నీవే నీవే మహాదేవుడా. స్తుతి ఆరాధన ఘన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా. స్తుతి ఆరాధన ఘన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా. నీ సొత్తుగా నేనుండుట ఇలా నాకు ఎంతో ధన్యత. శ్రమయందు నీ ఎదుట ప్రార్థించగా కృపయందు నన్ను నిలిపి దీవించినావు. శ్రమయందు నీ ఎదుట ప్రార్థించగా కృపయందు నన్ను నిలిపి దీవించినావు. ఆపద తొలగించి ఆశ్రయమును ఇచ్చి ఆశీర్వాదముగా నిలిపినావు. ఆపద తొలగించి ఆశ్రయమును ఇచ్చి ఆశీర్వాదముగా నిలిపినావు. నీవే నీవే పరిశుద్ధుడా.
హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. మంచిది. సహజంగా ఎవరైనా మన ముందు ఏదైనా పదార్థం తింటున్నారు అనుకోండి, ఒక స్వీటు, అరటిపండు, యాపిల్ పండు ఏదో తింటున్నారు అనుకోండి, మనకేమైంది? అక్కాయ్ మాకు నాయం చెప్పండి. అటు ఇటు చూస్తే మెడకాయ నరాలు పెట్టేస్తాయి. చెప్పండి, ఎవరైనా తింటుంటే మనకి ఏమైంది? ఎదురుగా ఉన్నాం మనం. చెప్పండారా? తినాలనిపించడం తర్వాత లోటాలు నీళ్ళు వచ్చేస్తాయి నోట్లో. అవి మింగలాగి చేస్తారు కొంతమంది. అంటే అది అసంకల్పితంగా జరిగే చర్యలు. ఇప్పుడు కుడి చేతి మీద దురదేసింది అనుకోండి, ఎడం చేతికి ఫోన్ చేసి చెప్పాలా? కుడి చేతి మీద దురదేస్తుందమ్మా వెళ్ళి కూకొని చెప్పరేవరా? అక్కర్లేదుగా, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అట్లాగే ఎవరైనా ఇక్కడ పాట పాడితే, నేనైనా ఎవరైనా ఇంకెవరైనా పాడేటప్పుడు చప్పట్లన్నా కొట్టాలి, నోరన్నా మెదపాలి. ఎట్లాగో గొంతు బయటికి రాదు మనకి, కొనగడం తప్ప. అలాంటప్పుడు అసంకల్పితంగా ఇది దేవుని మహిమ కొరకు కొంతమంది అయితే నాకేందిలే అన్నట్టు కూర్చున్నారు. మీరు కుర్చీల్లోనే కూర్చోండి, సింహాసనాల్లోనే కూర్చోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభువును మహిమపరచాల్సిందే. స్తోత్రం. మంచిది. దేవుని వాక్యాన్ని బహు స్పష్టంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేర్చుకుందాము. అదే పడిపోతా, కుర్చీ మించి పడిపోతా కొన్నాడు. పడిపోకు నాకు సౌండ్ వస్తుంది ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో, సంఖ్యాకాండ గ్రంథంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ సందర్భం ప్రస్తుత క్రైస్తవ లోకానికి చాలా అవసరమైనది. బైబిల్లో దేవుడు ఒక మాట వ్రాయిస్తే, ఒక సందర్భాన్ని ఆయన ప్రత్యక్షపరిస్తే, అది అప్పటికి మాత్రమే కాదు కానీ నిన్న, నేడు, రేపటి తరాలకు సరిపోయినది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ జరిగిన విశేషాన్ని మీ ముందు ఉంచడానికి ముందు అసలు ఈ గ్రంథాన్ని మీకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను నేను. కాండము అనే పేరుతో 5 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. కాండము అనే పేరు మీద. కాండము అనే మాటకు అర్థం ఏమిటంటే, 1 లోతైనది, 2 బలమైనది. చెప్పండి, లోతైనది అంటే అర్థం ఏమిటంటే, ఆది కాండము అంటే 1 లోతైన, 2 బలమైన సంగతులు ప్రారంభించబడిన మొదటి పుస్తకం కనుక దానికి ఆది కాండము అని పేరిచ్చారు. ఇక మనం చదివిన వాక్యం సంఖ్యాకాండ గ్రంథం. ఎందుకు ఈ పేరు పెట్టారు అంటే, ఈ పుస్తకంలో దేవునికి అతి ఇష్టమైన ప్రజలుగా లెక్కించబడిన ఇశ్రాయేలీయులు లెక్కించబడిన పుస్తకంగా ఇందులో మనకు సాక్ష్యం ఉంది. అందుకొరకు దీనికి సంఖ్యాకాండము అనే పేరు ఇచ్చారు. చెప్పాను కదా మీకు, కాండము అంటే 1 లోతైనది, 2వది బలమైనది. అంటే అర్థం ఏమిటంటే, దేవుని సన్నిధిలో లోతైనది గాను బలమైనది గాను ఎంచబడిన జనము లెక్కించబడిన పుస్తకము కనుక దీనికి సంఖ్యాకాండము అని పేరిచ్చారు. ఈ 5 పుస్తకాలకు ఒక్కడే రచయిత. బైబిల్లో అనేక పుస్తకాలు, ఇంచుమించు 66 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు పాత నిబంధన కాలానికి చెందినవి గాను, 27 పుస్తకాలు కొత్త నిబంధన కాలానికి చెందినవి గాను పిలువబడి వెరసి 66గా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. దేవుని ప్రజలారా, పాత నిబంధన కాలము అని ఎందుకు పిలిచారంటే, పాతది అంటే పాడైపోయిందో పాతబడిపోయిందో అని కాదు దాని అర్థం, క్రొత్తది వచ్చింది అని. స్తోత్రం. అది చెడ్డదని కాదు, పనికిరానిదని అంతకంటే కాదు. క్రొత్తది ప్రారంభమైంది అన్నప్పుడు ఆటోమేటిక్ గానే పాతది అని పిలువబడుతుంది. ప్రియులారా, ఆ పాత నిబంధన అమలులో ఉన్నప్పుడు వ్రాయబడిన పుస్తకాల జాబితాలో ఉన్న పుస్తకంగా సంఖ్యాకాండాన్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. దీని రచయిత ది గ్రేట్ రెవరెండ్, డాక్టరేట్, బిషప్, ఎన్ని బిరుదులుంటే అన్ని బిరుదులు ముందు పెట్టి
బట్టి మోయెసై గారు అని పిలవాలి, లేక మోషే అని చెప్పుకోవచ్చు. ఆయన ఒక గొప్ప రచయితగా 40 సంవత్సరాల కాలం ఇశ్రాయేలు జాతికి అత్యంత శ్రేష్ఠుడైన నాయకునిగా, ఆ జాతికి చెందిన మొదటి ప్రవక్తగా, గొప్ప న్యాయాధిపతిగా మోషే కొనియాడబడ్డాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతనికి ఇన్ని ఆధిక్యతలు ఉండడానికి గల కారణం, బైబిల్లో మీరు అనేక మంది భక్తుల చరిత్రలు, జీవితాలు చదివినా మోషే జీవితంలో దేవుడు తలపెట్టిన కార్యాలు అసాధారణమైనవి, ఇక అవి ఎవరి జీవితంలోనూ కనిపించనివి. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గొప్ప కార్యం, సంపూర్ణ పరిశుద్ధ గ్రంథంలోనే ఆశ్చర్యానికి గురి చేసే గొప్ప కార్యాలలో ఒకటి ఏమిటో తెలుసా? బండరాయి నుండి జీవజలాలు రప్పించబడడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఒక సముద్రాన్ని రెండుగా చీల్చి నడిమధ్య ఆరిన నేల మీద దేవుని ప్రజలు నడవడం ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్పది అని మనం పిలుచుకోవాలి. దేవదూతలు భుజించు మన్నా భూమికి చేర్చబడింది. బహు భయంకరమైన చేదుతో నిండిన మార మధురంగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, 40 దినముల ఉపవాస దీక్షను ప్రారంభించిన మహాభక్తుడు మోషే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అతనికి ముఖ్యమైన 3 విషయాలలో మనము ఘనతను ఇవ్వాల్సి ఉంటుంది. మోషే జీవితం ఇంచుమించు 120 సంవత్సరాలు. అతను పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు అతని వయస్సు ఎంత? గట్టిగా ఈ 120ని 3 భాగాలు చేస్తే ఒక్కో భాగంలో 40 సంవత్సరాలు కనబడతాయి మీకు. ఈ 3 భాగాలు 3 చోట్ల జీవించగలిగాడు. మొదటి భాగం 1 నుండి 40 ఐగుప్తు దేశంలో ఉన్నాడు. రెండవ భాగం 40 నుండి 80 అరణ్యంలో ఉన్నాడు. మూడవ భాగం 80 నుండి 120 ప్రయాణంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 1 ఐగుప్తు, 2 అరణ్యం, 3 ప్రయాణం. సగటు విశ్వాసి జీవితం యొక్క ప్రయాణం ఇలాగే ఉంటుంది. ప్రియులారా, ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఆయా దేశానికి సంబంధించిన రాజ్యాంగం ఉంటుంది. కానీ క్రీస్తుకు పూర్వం 1700 సంవత్సరాల కాలంలో రమారమి మీరు గమనించగలిగితే ప్రపంచమంతటికి ఒకే రాజ్యాంగం ఇవ్వబడింది. ఆ రాజ్యాంగము పేరే ధర్మశాస్త్రం. అది మోషే చేతనే దేవుడు వ్రాయించాడు. దేవునికి స్తోత్రం. దానిని బట్టి ప్రపంచ దేశాలకు నాగరికతయు రాజ్యాంగాలు విడదీయబడ్డాయి. ఇక ఇంత లోతుల్లోనికి ముఖ్యము కాదు, కానీ మీకు అర్థం కావడానికి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మోషేకు చెప్పవలసిన 3 ముఖ్యమైన అర్హతలు ఏమిటి? ఇంతటి ఘనతలకు, ఇంతటి ఉన్నత స్థితి అతడు సంపాదించడానికి గల కారణం ఏమిటి అని అంటే 3 ప్రత్యేకతలు చెప్తాను. 1, మోషే నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఎవరు మోషే? నమ్మకస్తుడు. క్రైస్తవుడు ఎలా ఉండాలి? అకాయ్ చెప్పండి, ఎలా ఉండాలి? నమ్మకంగా. ప్రార్థించే విషయంలో, స్తుతించే విషయంలో, ఏమండి దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో, దశమ భాగం విషయంలో, క్రమశిక్షణ విషయంలో, ప్రవర్తన విషయంలో, ఇలా క్రైస్తవ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఖచ్చితంగా నమ్మకంగా బ్రతకాలి. నేనైతే సాక్ష్యం ఇవ్వగలను. బహు నమ్మకమైన దైవజనుడు మన ఆత్మీయ తండ్రి గమాలీయేలు గారిని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తానంటే నేను గమనించాను అటువంటి భక్తిని. ప్రియులారా, మోషేకు ఇన్ని ఆధిక్యతలు, 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ అంటే ఏదో నోటి మాటలతో తేలిపోయేది కాదు. ఒకవేళ ఈ రాత్రి ఈ పరిచయను ప్రేమించి ఇంత సమూహం ఇక్కడ కూర్చున్నారు అంటే కేవలం మీరు చూసిన పేపర్ మాత్రమే కారణము కాదు. దీని వెనక దేవుడు మెచ్చిన, దేవునికి నచ్చిన, ఆయన కోరి ఇచ్చిన ఆశీర్వాదాల ఫలం 25 సంవత్సరాల సియోను మహోత్సవాలు. కాదనగలమా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆశీర్వాదం? ఎలా వస్తుంది ఈ దీవెన?
ఎలా వస్తుంది సంతోషం అంటే నమ్మకత్వానికి ఉన్న అధికారం ఇది. నమ్మకత్వంలో ఉండేవాడు సాధించగలిగే సాధన ఇది. దేవుని పిల్లలారా, మోషే ధర్మశాస్త్రాన్ని రాశాడు అంటే, 5 పుస్తకాలు రాశాడు అంటే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు అని అంటే, వీటన్నిటి వెనుక అతడు కలిగి ఉన్న గుణలక్షణం ఏమిటంటే నమ్మకంగా ఉంటాడు. ఆ మాట నేను కాదు, కొన్ని తరాల తర్వాత వచ్చినటువంటి పౌలు గారు ఆయనను ప్రశంసించాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక, వేగంగా బైబిల్ తీయండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి వలన కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇది నానాటి మాట కాదు. ఎక్కడో ఎదురుమండి నుండి జాన్ చక్రవర్తి అనేవాడు వచ్చేసి మోషే నమ్మకస్తుడండి, మీరు చప్పట్లు కొట్టేయండి అంటే ఊరకే కొట్టేయటం కాదు. ఇది వాక్య సత్యం, వాక్యపు సాక్ష్యం. హెబ్రీయులు అంటే, హెబ్రీయులు అన్నా, ఇశ్రాయేలీయులు అన్నా, యూదులు అన్నా ఒకే జాతి. హెబ్రీయులు, హెబ్రీ అనేది వారి భాష, భాషను బట్టి వారి హెబ్రీయులు. యూదులు, యూద అనేది వారి మతం, మతాన్ని బట్టి వారు యూదులు. ఇశ్రాయేలీయులు అనేది వారి వంశం, వంశాన్ని బట్టి వారు ఇశ్రాయేలీయులు. ఆ ప్రజలతో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఓ సంఘమా, ఈ రాత్రి మీకు మోషేను పరిచయం చేస్తున్నాను. ఎలాగూ అంటే అతడు దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా. స్తోత్రం. మా చర్చిలో సహోదరుడు పోసయ్య అనే ఒక అతను ఉండేవాడు. మా ఏరియా అంతా కూడా చేపల వేటలకు వెళ్ళే ప్రజలే. భార్య భర్తలు ఇద్దరు వేటకు వెళదామని, చేపల వేటకు వెళదామని పడవ అవన్నీ రెడీ చేసుకుని నన్ను పిలిచారు ప్రార్థన చేయటానికి. రేవుడికి వెళ్ళి ప్రార్థన చేద్దామని అయితే ఆయన అన్నాడు, అయ్యారు ఇది మొదటి వేటకు వెళ్తున్నా, ఏది పడుతుంది 10 బండా నీదే, 25 బండా నీదే అన్నాడు. ప్రభు ఎక్కువ వినాయన చిన్న గట్టి పాపం చేశాను. మనోడు వెళ్ళిపోయాడు. మొత్తానికి దిట్టమై చేప ఒకటి పడింది. తెచ్చి అమ్మితే 4,800 వచ్చిందంట. ఎంత? అంత డబ్బు చూసేసరికి ఎందుకులే పాస్టర్ గారికి అనుకున్నాడు. నాకు చెప్పలే. పొద్దునే వచ్చాడు, ఒక 100 రూపాయలు కానుక పెట్టి, ఏం పడలేదు రాత్రి వదులుకొని వచ్చామన్నాడు. సరే చేసేదే ఉందలేనన్నా, రేపు దేవుడు జీవితాలే చెప్పి వదిలేసేది. ఒక వారం తర్వాత మా ఊరు చికెన్ కొనుక్కోటానికి వచ్చాడు. వాళ్ళ ఊరికి మా ఊరికి మధ్యలో 1 కిలోమీటర్ ఉండొచ్చు. వచ్చాడు, మా ఊరు వచ్చాడు, ఎదురుమండి వచ్చాడు. యేసుపురం వాళ్ళది, ఊరి పేరే యేసుపురం. రైట్, చికెన్ కోసం వచ్చాడు. మాంసం కొట్టించుకుని తిరిగి వెళ్తా ఉంటే అక్కడే అప్పుడు దాకా నిద్రపోయిందంట. గబుక్కు లేచింది కుక్క. లేచి మనోడు కుడికాలు పిక్క పట్టేసుకుందంట. పట్టేసుకొని కరిచేసింది. మొత్తానికి దాన్ని కొట్టారు, పోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికి ఒక 1000 రూపాయలు వదిలించుకొని వచ్చాడు. ఇంటికి వెళ్ళాడు. భార్య భర్తలు ఇద్దరు సాయంత్రం వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళ ఆవిడ అందే, కుక్కగారిత్వం బాధ కదండి అయ్యగారు, పచ్చిం చేయలేము మనం, అదే బాధ అంది. సర్లేమ్మ దేవుడు తగ్గిస్తాడు అన్న. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. దేనికో వచ్చాడు. మళ్ళీ కుక్క కరిసింది. ముందేమో కుడికాల మీద కరిసింది, ఇప్పుడేమో ఎడకాల మీద కరిసింది. అయిపోయింది. ఆడ ఆవిడ అందట, నువ్వు అయ్యగారికి ఆ రోజు ఏం చెప్పా, 10 బండా 25 బండా నీది అన్నావు, 100 పడితే ఇచ్చేసేవాడు, 1000 బండా ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఎంత పడింది? 4,800 పడేసరికి నీకు చెయ్యి రాలేదే, 2 సార్లు కుక్క కడితే 2,500 అయింది. ఇప్పుడు ఏమైంది అందట. డబ్బుకో ఇది చెప్తే ఏమన్నా ఊరుకుందా, ఇంకా అయ్యగారు సంఘంలో చెబుతాడు ఇక్కడ నా గురించి, ఇట్లాంటి ఏం చెప్పకాకు అని మాట తీసుకున్నాడు ఆవిడ దగ్గర. సరే అయిపోయింది. మళ్ళీ ఒక వారం రోజులకి మళ్ళీ చేపల వేటకి వెళ్ళారు వీళ్ళు. వెళితే అడవి చెట్లు ఉంటాయి, కొన్ని మడ చెట్లు అంటారు, మడ అడవులు అంటారు. ఆ చెట్లు ప్రక్కగా పడ వెళుతుంటే ఆ చెట్టు కొమ్మ ఒకటి కన్నుకు తీసుకుపోయి ఇంత గడ్డ అయిపోయింది కన్ను లోపల.
అటకే కన్ను మూసుకొని కన్ను కొట్టు కట్టుకొని నేరుగా చర్చ దగ్గరికి వచ్చేసి 4,800 ఇచ్చే కుదరదనుకున్నారంట ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు. మరి దాన్ని ఏం చేయాలి? రౌండ్ ఫిగర్ చేయాలి. రౌండ్ ఫిగర్ చేస్తే అంత మీ లెక్కల్లో 200 కలుపుతారు. మా వాడు 5,200 కలిపాడు. మీరైతే ఎంత కలుపుతారు? యాస లేకుండా నాకు తెలిసిలే 200 కలుపుతాను, నాకు తెలుసు. రౌండ్ ఫిగర్ 4,500 రౌండ్ ఫిగర్ అంటే ఏముంది? ఇంకా 200 కలిపిస్తాం. 5,200 కలిపి మొత్తం 10,000 మందిరం దగ్గరికి తెచ్చి చిన్న కవర్లు పెట్టాయ్యా. నేను ఇలా అనుకున్నాను, 2 సార్లు కుక్క కలిసిన నాకు బుద్ధి రాలేదు. నా భార్య చెప్పింది నువ్వు నీ నమ్మకత్వాన్ని కోల్పోయావని, అయినా కానీ వినలేదు. ఇప్పుడు కన్యా పోయే పరిస్థితిలో ఉంది. ప్రార్థన చేయ్యా, ఈ అర్పణతో దేవుని పని కొరకు ఏదైనా ఉపయోగించు అని ఇచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది 10,000 ఇస్తే కన్ను వచ్చేసిందా, ఇవ్వకపోతే కన్ను పోయింది అనేది కాదు నా ఉద్దేశం. డబ్బు సమస్య కాదు, కానీ నమ్మకత్వం ముఖ్యం. నువ్వు దేవునికి ఇచ్చేది ఏదైనా ఏ మనసుతో ఇవ్వాలి? నమ్మకత్వం. మోషేకి ఏముంది? నమ్మకస్తుడు. ఏ ఉద్దేశంతో దేవుడు లక్షలాది మంది ప్రజలను మోషే చేతిలో పెట్టాడో, ఏ ఉద్దేశంతో దేవుడు ఐగుప్తుని కనాను ప్రయాణాన్ని మోషే చేతికి అప్పగించాడో, ఏ ఉద్దేశంతో దేవుడు మోషే ద్వారా అనేక అద్భుతాలు జరిగించాడో, వాటన్నిటి పట్ల బహు నమ్మకంగా నడిచిన గొప్ప భక్తుడు మోషే. ఇక తనకున్న రెండవ విశేషమైన లక్షణం ఏంటంటే గొప్ప పరిచారకుడు. చెప్పండి ఏంటది? గట్టిగా చెప్పండి ఏంటది? పరిచారకుడు. ఏం చేయాలి సంఘము? చెప్పండారా? ఇవాళ పరిచర్య అనే పదానికి చాలా మందికి తెలియట్లే అసలు అంటే ఏంటండి అనేవాళ్ళు ఎక్కువైపోయారు. నేను సరిగా చదువుకోవాలా, 7 చదివా, 7వ తరగతి, అది కూడా 3 సార్లు పోయింది తెలుగు పరీక్ష. పట్టకొస్తే అక్షరం మొక్క లేదు. నేను బైబిల్ చదవడం నేర్చుకోవడానికి 3 బైబిల్ చిరిగిపోయినాయి. ఆది ఎందు అనడానికి 3 బైబిల్ కళ్ళమట్టి నీళ్ళు వచ్చేసి చదవలేక ఎప్పుడుకో వచ్చింది. పాట పాడడం వచ్చేది కాదు. ఎప్పుడైనా గట్టిగా పాడాలనిపిస్తే ఊరు బయట పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు, ఎవరికి కనబడకుండా పాడుకోవటానికి. ఎందుకంటే అక్కడైతే మనదే ఎక్కువ, మనమే పెట్టుకోవచ్చు సౌండ్ సిస్టమ్. ఎంత అంటే అంత సంగీతం మనమే, సౌండ్ మనమే. కాబట్టి పొలాల్లోకి పోయి గట్టిగా అరిసేవాడిని. ఎవడో గాడి పక్క వచ్చాడు బయటికి వెళ్తాకి, ఎవడురా గాడి కలిసినట్టు అడుగుతున్నాడు అనుకుంటూ వచ్చాడు నా మీద. చిచ్చి పొలాల్లో కూడా మనకి స్వాతంత్రం లేదనిపించింది. అప్పుడు మందిరుడు అడిగేవాడిని, ప్రభువా ఎప్పటికైనా పాడగలనా? పాడడం రాదు, చదవడం రాదు, వాక్యం చెప్పడం రాదు, ఏదీ తెలియదు. మరి ఎలా ఈ రాత్రి ఈ సభకు ఉపదేశకునిగా నిలబడగలిగాను? దాని వెనక ఉన్నది కఠోరమైన పరిచర్య. దేవునికి స్తోత్రం. నేను ఎదురుమండి వెళ్ళిన క్రొత్తల్లో మా పెద్దయ్య గారు, మా ఆత్మీయ తండ్రి గారు, ఎదురుమండి మోజస్ గారు, ఆయన నన్ను పిలిచాడు. అరే బాబు, కోటాలు జరుగుతున్నాయి కానీ ఈ బట్టలు రేవు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉతుక్కొనిరా అన్నాడు. ఆ బట్టల మూట నెత్తి మీద పెట్టుకుని వెళ్ళా. మీలాగా తారు రోడ్లు ఉండవు మాకు, మోకాళ్ళలోతు బురద, అంతా గవర్నమెంట్ తుమ్మ చెట్లే, మోకాళ్ళలోతు దిగిపోద్ది కదా, గుచ్చుకుంటే అంతే సంగతి. స్తోత్రమే కాదు. అట్లాంటి దారిలో వెళ్ళి రేవు దగ్గరికి వెళ్ళి ఆ మూట విప్పితే అందులో మగవాళ్ళ బట్టలు ఉన్నాయి, ఆడవాళ్ళ బట్టలు ఉన్నాయి. ఇదేంట్రా ఇలాగున్నాయి? అయినా ఏమలే, దైవజనుడు చెప్పాడు చెయ్యాలి. మా ఊరికి బస్సు వెళ్దాం, వంతెన లేదు, పడవ మీద ప్రయాణం. ఎన్నోసార్లు పడవ మునిగి ప్రజలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అక్కడ. అలాంటి ప్రాంతంలో నా ఆత్మీయ తండ్రి నాకు చెప్పిన ప్రతి పరిచర్య నమ్మకంగా జరిగించా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ఆ పరిచర్య ఫలమే దేవుని స్వరము వినే గొప్ప భాగ్యం నాకు దక్కింది. నేనేమంటానంటే పరిచర్య చేసే వారితో ప్రభువు మాట్లాడతాడు. స్తోత్రం. చెప్పండి, ఎవరు మాట్లాడతాడు? దేవుడు మాట్లాడతాడు. అందుకు సాక్ష్యం ఉంది పరిశుద్ధ గ్రంథంలో. చదవండి, సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించటలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమును పండుకొని ఉండగా, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు ఏం చేశాడు? అకాయ్
చెప్పరా? ఏలీ ఎదుట యెహోవాకు ఏం చేశాడు చెప్పరావరా? పరిచర్య చేశాడు. కింద ఏముంది? 4వ వచనం. ఒకటారుదు 4వ వచనం ఏముంది? యెహోవా సమూయేలును పిలిచెను. 1వ వచనం ఏముంది? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 2 మాటల్లో చెప్పాలంటే సమూయేలు పరిచర్య చేసెను, యెహోవా సమూయేలును పిలిచెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు వాక్యం? కరెక్ట్గా సూటిగా చెప్పాలంటే సమూయేలు ఏం చేశాడంటే, మరే నోరు తెరవరా? సమూయేలు పరిచర్య చేసెను, యెహోవా సమూయేలు దేవుడు పిలిచాడంట. కొత్త వార్డు కౌన్సిలర్తో పరిచయం ఉంటే కాళ్ళు ఎగరేస్తా ఉంటాడు ఒక్కొక్కడు, భూమి మీద నడవడాక. లేదంటే కౌన్సిలర్ మనకు తెలిసండి ఎంత అంటే అంత. అట్లాగే 2019 ఎలక్షన్కు ముందు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కు ముందు నేను మా సొంతూరు వెళ్ళా. మాది విశాఖపట్నం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు. ఇక మా బాబాయ్ అవుతాడు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. వచ్చి అంటాడు, ఒరే బాబుగా, మరి మీ ఇంటి ముందు ఏమైనా సిమెంట్ రోడ్డు వేయమంటావా? ఏం చేద్దాం అన్నాడు. వాడు ఒక పూట తింటే 6 పూటల పస్తులు ఉండే మనిషి అడు. ఎట్ట ఇస్తావురా బాబాయ్ అన్న. నీకెందుకు నేను వేయించేద్దా? రేషన్ కార్డు కావాలా, ఆధార్ కార్డు కావాలా, ఇంకే కార్డు అయినా మనం చెబితే నిమిషాల్లో అయిపోద్ది అంటున్నాడు. అప్పుడే ఊరు నుంచి వెళ్ళి ఉన్నానేమో, బాగా విసుగ్గా ఉంది నాకు. బాబా ఎక్కువ నేను విసిగించ బాగా ఏదో చెబుతున్నావు కానీ అని. లేదు బాబు కానీ నీకు తెలియట్లేదు, నేను రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఎవరు తాసది? ఈలోపు మా చుట్టూ ఉన్నాడు అందరూ వచ్చారు, మా బంధువులు. మా ఊడిని అడిగాడు, ఏం మాట్లాడేవరా ముఖ్యమంత్రి గారితో? ఏమన్నాడు ముఖ్యమంత్రి నీతో అంటే, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నట్ట, ప్రభుత్వ పథకాలు బాగున్నాయా? అయితే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, లేకపోతే 3 నొక్కండి అన్నట్ట. ఇది చెప్పాడు మా ఊడు. నన్ను అడిగారు చంద్రబాబు నాయుడు, ఏమని బాగున్నాయా? అయితే 1 నొక్కు, లేకపోతే 2 నొక్కు, 3 నొక్కండి. ఈడేమనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి నాతో లేరుగా. నేనన్నాను, మరి తిరిగి నువ్వేమన్నావు బాబాయ్ అన్నా. అదే లోపే కట్ అయిందిలే. ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటాడు, మళ్ళీ చేస్తాడులే. కాబట్టి నువ్వు చెప్పు, సిమెంట్ రోడ్డు వేయించేద్దాం. ఏమంటే ఏదో ఒక రికార్డ్ అయిన వాయిస్ అది, ఎప్పుడో రికార్డింగ్ చేసి అనుకూలమైన సమయాల యందు వాటర్ని మభ్యపెట్టడానికి వదులుతున్న ఆ స్వరాన్ని విన్నవాడు, ముఖ్యమంత్రి నాతో మాట్లాడుతున్నాడన్న ఇంటి ముందుకు వచ్చి సిమెంట్ రోడ్డు వేయించేస్తానంటుంటే, ఇక్కడ నేరుగా సర్వాధికారిని దేవుడు స్వరము తెరిచి పిలిచాడు, సమూయేలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలా ఈ ధన్యత. దేవుని పిలుపు, దేవుని స్వరము, దేవుని మాట ఒక వ్యక్తిని తాకితే దాని ప్రభావం ఇదిగో వేదగ్రేసు పరిచర్యలలా ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పిలుపు రావాలంటే నువ్వు నేను ఏదో పైకి కనబడే భక్తి చేస్తే పిలవలేడు ఆయన. ఆయన పిలుపుకు ఒక అర్హత ఉండాలి. ఆయన స్వరాన్ని వినాలంటే ఒక ఆధిక్యత ఉండాలి. ఆ ఆధిక్యత పేరు పరిచర్య. దేవుని మందిరంలో, దేవుని సభా ప్రాంగణంలో, మందిరంలోకి వచ్చి ఒక పట్టాలు చదురు, ఈ కార్పెట్లు చదురు, మందిరాన్ని శుభ్రం చేయి, మందిరంలో వస్తువులు శుభ్రం చేయి, సేవకురాలతో కలిసి సేవలో నడుము, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయి. ఇవన్నీ ఏంటివి? అకైలో చెప్పాలేంటి? పరిచర్యలు. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని పని జరగడానికి ధనాన్ని సమీకరించాలి. అది మరింత గొప్ప పరిచర్య. ఆ మాట కూడా అపోస్తలుడైన పౌలు గారు వచిస్తా ఉన్నాడు. రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వాక్యం. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 16వ అధ్యాయం 3వ వాక్యం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణములను ఇచ్చుటకైనా తెగించిరి, మరియు వారి ఇద్దరు సంఘములకు నా వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు జనులోని సంఘముల వారందరూ వారికి కృతజ్ఞులై ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అపోస్తలుడు, 14 పత్రికలు రచించిన రచయిత, అనేక సంఘాలు కట్టాడు, అనేక సంఘాలను సరిచేశాడు.
ఉద్దండులైన సేవకులను తయారు చేశాడు. ఆ మహానుభావుడు అంటాడు, ఆ మహాబోధకుడు అంటాడు, ఆ అపోస్తలుడైన పౌలు అంటాడు, అకుల ప్రిస్కిల్లా నా జత పనివారన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ మాట చదివినప్పుడల్లా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎంత ఆధిక్యత అది! ఎవరికి దక్కుతుందా భాగ్యం? ఆ సంఘంలో ఇంకెంతో మంది భార్య భర్తలు ఉండొచ్చు, ఎందరో ఎవరస్తులు ఉండొచ్చు, ఎందరో పెద్ద వయసు కలిగిన వారు ఉండొచ్చు, కానీ ఎవరికి లేని గొప్ప భాగ్యం అకుల ప్రిస్కిల్లాకు దక్కింది. నీ దైవజనుడు, నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తల్లిని గురించి చెప్పాలి, ఫలానా కుటుంబం నా జత పనివారు. అయ్యా, దేవుని పనంటే వారు భుజాలు కాస్తారయ్యా, దేవుని పనంటే వారు గొడ్డు చాకరీ చేస్తారయ్యా. దేవునికి స్తోత్రం. ఈరోజు నాతో పాటు నా ప్రియ తమ్ముడు ఇక్కడికి వచ్చాడు, పేరు కృపారావు. నేను రీసెంట్గా విజయవాడ దగ్గరలో పరిచర్య ప్రారంభించా, కంకిపాడు అనే ఊరిలో. నేను వస్తున్నానని ఒక మాట చెప్పాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సేవా పరిచర్యలో నేను గట్టిగా సాక్ష్యం ఇవ్వగలను, అతడు నా జత పనివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సేవకుడు నీ గురించి ఆ సాక్ష్యం ఇవ్వలేకపోతే, నీ సేవకురాలు నీ కుటుంబాన్ని గురించి అలాంటి సాక్ష్యాన్ని పలకలేకపోతే ఇంత భక్తికి ఫలితం లేదు. ప్రియులారా, పౌలు అంటాడు, వారు నా జత పనివారు. ఎలాంటి వారట? అవసరమైతే నా ప్రాణము కొరకు తమ ప్రాణాలను ఇవ్వడానికి కూడా తెగించారు. ఆ తెగింపు ఉందా నీకు? 3 దినాల సభలు అని సేవకురాలు పిలిపించింది. సియోను మహోత్సవాన్ని చేద్దాం అని ఒక స్వరం నీకు వినబడింది. 25 సంవత్సరాల కష్టాన్ని సంతోషంగా జరుపుకుందాం అనే ఒక ప్రకటన నీకు వినబడినప్పుడు, అమ్మా నేనున్నాను ఈ సేవకు అన్ను ముందుకొచ్చావా? గనులైన సేవకుల్ని పిలుస్తున్నాం, భారీ ఏర్పాట్లు చేస్తున్నాం, ఆర్కెస్ట్రాని పిలుస్తున్నాం, అనేక ఏర్పాట్లు ఉన్నాయి. ఈ పనిని మనం బలంగా జరిగించాలని బలిపీఠం నుండి నీకు స్వరం వినబడినప్పుడు నువ్వు సిద్ధపడ్డావా? తల్లి నేనున్నాను మీ వెనకాల చెప్పావా? తెగించాలి సంఘం. సంఘ పెద్దలారా, ఈ అంత్య దినాలలో తెగింపే నిజమైన క్రైస్తవ్యం. ఎవరినో తన్నడానికి, ఎవరినో కొట్టడానికి, ఇంకెవరినో దూషించడానికి, విమర్శించడానికి కాదు. అవసరమైతే ప్రభువు కొరకు పాదార్పణం చేయడానికి తెగించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది నిజమైన పరిచర్య. అలాంటి గొప్ప పరిచారకుడు మోషే. ఇక ఇతనికున్న 3వ ఆధిక్యత, ప్రతిష్ట కలిగిన భక్తుడు. స్తోత్రం. ఏంటది? ప్రతిష్ట కలిగిన భక్తుడు. సినాయి పర్వతంపై 40 రోజుల పాటు ఏకాగ్రతతో దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వెప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నావా? దేవుని దర్శనాన్ని చూసావా? ఓ మీటింగ్లో ఒక ఆవిడ సాక్ష్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా మీ అందరు కొందనాలు నాకు ఓ దర్శనం వచ్చింది. అదేంటంటే యేసు ప్రభు వారు టీవీఎస్ బండి వేసుకుని వచ్చాడు. ఆవిడ పేరు మార్తమ్మ. మార్తమ్మ బండి ఎక్క అన్నాడు, నేను బండి ఎక్కా, ఏకంగా పరలోకం తీసుకెళ్ళాడు. అందే అంత పెట్రోల్ ఎక్కడదా అనుకున్నాను నేను కూడా. చాలా దూరం కదా మరి. ఏమండి, పరలోకం తీసుకెళ్తేనంట వెళ్ళేటప్పటికి బాగా పెద్ద పెద్ద మంటలంట, పొయ్యిలు పెట్టి వంటలు చేస్తున్నారంట. పేతురు గారు సాంబార్ చేస్తున్నారంట. ఆవిడ దర్శనం. వెనకాల లేచిన పాస్టర్ గారు అన్నాడు, మార్తమ్మ గారికి వచ్చింది పరలోక దర్శనం కాదు, నరకం దర్శనం అది. ఎందుకంటే పరలోకంలో మంటలు వంటలు ఉండవు అక్కడ. అయినా పేతురు గారికి చేపల కూర ఉండడం వస్తుంది తప్ప సాంబార్ గాతం అసలే రాదు. సో కాబట్టి అది పరలోకం కాదండి, అన్ని దిక్కుమాల దర్శనాలే. మా చర్చిలో ఒక ఆవిడ లేచింది, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, నాకు దర్శనం వచ్చింది అన్న. ఆదివారం వెళ్తా, కష్టపడి తిరిగి 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 ఆదివారం వెళ్తే మా వాళ్ళు నాతో జాతర చేస్తూ ఉంటారు. ఇక అట్లాగే కూర్చుంటే ఆవిడ దర్శనం చెబుతుంది. నా దర్శనంలో రోడ్డు మీద 3 కాగితాలు ఉన్నాయి అందే. అమ్మ ఇదేదో పెద్ద దర్శనమే అనుకున్నా. ఆ 3 కాగితాలు రేసొచ్చి మన పాస్టర్ గారి చేతిలో పడ్డాయి అందే. అంటే నా చేతిలోనే. ఆ టయానికి నేను ఎందుకున్నాను అక్కడ నాకు కూడా తెలియదు.
సరే నా చేతిలో పడ్డాయని ఇక ఏమో చెప్తుంది అనుకున్నా. ఇప్పుడు మన పాస్టర్ గారు ఆ కాగితాల్లో ఏముందో నాకు చెబుతాడు అందే. నేనేం చెప్పను, నాకు చెప్పండి, నాకు ఎడ తెలిసింది. ఇప్పుడు కూర అనుకోండి వాసన చూసి చెప్పవచ్చు, బాధ అనుకోండి నొప్పిని బట్టి చెప్పవచ్చు. మరి అవతలోడికి వచ్చిన దర్శనంలో కాగితాల్లో ఏముందో కూడా ఆ చెత్త కాగితాలు అసలు ఆ రోజు దారిలో ఎందుకున్నాయి, నేనెందుకు అక్కడ ఎందుకున్నాను, అవి వచ్చి నా చేతులు ఎందుకు పడ్డాయి. ఈవిడ బలిపీఠం దగ్గర చెబుతుంది ఇవన్నీ. పుసుకుని నాకు తెలియదు అన్నావా, ఏ పాస్టర్ అయ్యా అంటదేమో, చెప్పుదామా ఏముందో తెలియదు. ఇప్పుడు బబులోని కాదు, ఆవిడ మహారాణి కాదు, నేను దానియేలు కాదు, మేనే టెక్కలో పార్సి నేను పరిగెడతాకి. సరే ఇప్పుడు ఏం చేయాలో తెలియక దేవుడు సమయోచితమైన ఆలోచన ఇస్తే అన్నాను, అక్క ప్రార్థన చేసి వచ్చేవారని చెబుతానన్నా. ఏం చేయాలి మరి? సరే మనశ్శాంతిగా వెళ్ళలేదు కానీ ఆవిడ వెళ్ళింది బయటికి. ఇక తర్వాత ఆదివారం నుంచి చర్చికి వెళ్ళలే. ఏం చెప్పాలి మరి వెళ్ళి అడుగుతుందిగా. అట్టగానే ఎన్ని ఆదివారాలు తిరుగుతాం బయట, తర్వాత ఆదివారం వెళ్ళా, అందరికన్నా ముందే వచ్చేసింది. తమ్ముడు ఆ కాగితంలో ఏముందో తెలిసిందా అంటుంది. ఇంకా తెలియలేదు అక్క అన్న. నా ఎంత ప్రార్థన నీకు రాలేదు ఇంకా అంటుంది. మళ్ళీ నాకు సర్టిఫికెట్ 20 సంవత్సరాల సేవలో, నా ఎంత ప్రార్థన నీకు రాలేదంటే సేవ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇలాంటి పనికి మారిన దర్శనం చూడమంటే సంవత్సరం అంతా చూస్తారు, సంఘానికి మనకి వచ్చే దర్శనం ఒక్కటి ఉండదు అసలు. మోషే దేవుని ఒక దర్శనాన్ని చేసిన భక్తుడు, స్తోత్రం. దానికి కారణం అతని ప్రతిష్ట. విశ్వాస కుటుంబాలు నిలబడాలి అంటే, వ్యక్తుల జీవితాలు దీవెనకరంగా ఉండాలి అంటే, ఎవరి జీవితాలు ఆశీర్వాదకరంగా నడిపించబడాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక దర్శనం ఉండి తీరాలి. దాని కొరకు నువ్వు ప్రతిష్టలో నిలబడాలి. రక్షణ ప్రతిష్ట, సంఘ ప్రతిష్ట, విశ్వాస ప్రతిష్ట, ప్రార్థన ప్రతిష్ట, కృతజ్ఞత ప్రతిష్ట, నిరీక్షణ ప్రతిష్ట, ఇవన్నీ కూడా ప్రతిష్టలో భాగాలు. నిలబడ్డావా? ఇవన్నీ మోషే ఆధిక్యతలు. ఆ మోషే వ్రాసిన సంఖ్యాకాండ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకున్నాం. మోషేను గురించి అనేక సమాచారాలు ఉన్నాయి. నేను వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. చదవండి మన మూల వాక్యాన్ని 14వ అధ్యాయంలో 8వ వాక్యం. యెహోవా మన ముందు ఆనందించిన యెహోవా మన యందు ఆనందించిన ఎడల యావత్తునా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. సందర్భం ఏమిటంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపిస్తున్న సందర్భం. అరణ్యంలో ప్రయాణిస్తున్నారు. మరికొన్ని దినాల్లో వాళ్ళు యోర్దానుకు దగ్గరగా వస్తారు. జాగ్రత్తగా వినండి. అనుకున్నప్పుడు మోషే ప్రజలను పిలిచి అన్నాడు, ఇప్పుడు మనం వెళ్ళబోయే దేశం సాధారణమైనది కాదు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం, దేవుడు కోరుకున్న దేశం, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేశం, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దేశం. అక్కడికి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోనక్కర్లే, ఆల్రెడీ కట్టి ఉన్న ఇళ్లలో ఉంటాం. మనము కొత్తగా పొయ్యిలు పెట్టుకోనక్కర్లా, పెట్టి ఉన్న పొయ్యిల మీద వండుకుంటాం. తోటలు నాటనక్కర్లే, నాటబడిన తోటల ఫలాలు మనం తింటాం అన్నాడు మోషే. ప్రజలు అన్నారు, అట్టయితే ఇంకేముందయ్యా, వెళ్ళిపోదాం పద అన్నారు వాళ్ళు. అలా వెళ్ళటానికి లేదు. ఇదివరకే అక్కడ కొన్ని జాతుల ప్రజలు ఉన్నారు. హివ్వీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, పెరిజ్జీయులు అనబడిన కనానీయులు అనబడిన జాతులు అనేక మంది అక్కడ ఉన్నారు. వారందరితో యుద్ధం చేయాలి, గెలవాలి, వారిని ఓడించాలి. అప్పుడు మనం దానిని స్వాధీనం చేసుకోవాలి. దెబ్బకి యుద్ధం అనగానే వెనక్కి దగ్గారు మన వాడిని. స్తోత్రం, హల్లెలూయా. ఏదన్నా చెప్పు కానీ పోరాటం అంటే మా వల్ల అయ్యే పని కాదు. పాస్టర్ గారు ఉపవాసం అన్నాడా, అంతసేపు మన వల్ల కాదులేండి అని వదిలిపెట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. విజయవాడ నుండి నేను ఉపవాస కోటాలకు వెళుతున్నాం, నేను మా ఆత్మీయ తండ్రి గారు. కొండపల్లిలో ఓ సహోదరు ఎక్కింది, పెద్ద లగేజ్తో ఎక్కింది. ఎక్కితే మాటల సందర్భంలో మమ్మల్ని గుర్తుపట్టింది, మీరు మోజస్ గారు, చక్రవర్తి గారు. అవునమ్మా. నేనన్నా నోరు ఊరుకోక, ఎక్కడికి వెళ్తున్నావు అక్క అన్నా. అదేనయ్యా, ఖమ్మంలో ఉపవాస కోటాలు జరుగుతున్నాయి, వెళ్తున్నాను అంట. మరి ఆ లగేజ్ ఏంటి అక్క అన్న. అదే ఉపవాసం కదా, కాస్త నీరసం రాకుండా తీసుకెళ్తున్నా అయ్యాను. ఏమేమి తీసుకెళ్తుందంట, 1 డజన్ యాపిల్ కాయలు, ఉపవాసం కాబట్టి. అర కేజీకి దగ్గరకు ఉంటాయి, ఆ చిన్న చిన్నవి ఉంటాయి కదా ద్రాక్షలు, అయ్యి. 1 లీటర్ మజ్జిగ,
1 లీటర్ పాలు ఇవన్నీ వేసుకుంది. ఏంటి అక్కన్న అదే నా ఉపవాసం కదా, నీరసం వచ్చి పడిపోతానే ఉందని మళ్ళీ ఖమ్మం నుంచి కొండపల్లి రావాలిగా, ఏం చేయగలుగుతుంది ఈవిడ? ఉపవాసం చేయడానికి ఎన్ని వేసుకుని వెళ్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిష్ట లేని భక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, పోరాటం అంటే వెనక్కి తగ్గిపోతాం, ప్రార్థన అంటే వెనక్కి తగ్గిపోతాం. కొంతమందిని చూస్తాం, ఆరాధన లేచినటువంటి ఆరాధన చేద్దామంటే చాలు కళ్ళు మూయినే గొడ్ల గోబల చూస్తమే కలాగా ఆ మూర్తిగా వచ్చేది స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో కళ్ళు మూస్తే చాలు ఎప్పుడు తెరుతావా అని ఆరాటం. ఏంటంటే అర్జెంటు ఆగాలిగా కాసేపు. ఈ బాహ్య నేత్రాలు మూయబడితే కదా అంతరంగ నేత్రం తెరవబడేది. నిమిషానికి ఒకసారి తెరవా, అయిపోవట్లేదని అనుకోను, మళ్ళీ మూసినట్టు మొయ్య, మళ్ళీ తెరవా. ఇదే పద్ధతి అయిపోయింది. స్తోత్రం. పోరాటానికి ముందుండి వాడే నిజమైన క్రైస్తవుడు. అప్పుడు మోషే అన్నాడు, మీరందరూ ఇప్పుడే పోరాడాల్సిన పని లేదు, కాసేపు ఆగండి. 12 మందిని పిలిచాడు, గోత్రానికి ఒక్కడు చొప్పున. 12 గోత్రాల నుంచి అక్కయ్ ఇది చూడండి, 12 గోత్రాల నుంచి 12 మంది. ఈ 12 మందితో అన్నాడు, మనము వెళ్ళబోయే కనాను దేశానికి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి, అక్కడ ప్రజల పద్ధతులు చూడండి, ఆచారాలు చూడండి, వాళ్ళ బలం ఏంటి, బలహీనత ఏంటి అన్ని తెలుసుకుని రండి అని ఈ 12 మందిని పంపాడు. వెళ్ళిన 12 మందిలో మోషేకు ముఖ్య అనుచరులైన యెహోషువ, కాలేబులు కూడా ఉన్నారు. రైట్. కనాను ప్రాంతానికి వెళ్ళారు, చూశారు, అన్నీ తెలుసుకున్నారు, తిరిగి వచ్చారు. వచ్చినాగానే మొదలెట్టాడు కాలేబు గారు, మోషే గారు ఏంటో అనుకున్నాం కానీ ఆ దేశం చాలా బాగుంది, అక్కడికి మనం వెళ్ళిపోవచ్చు అన్నాడు. చదవండి ఒకసారి 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 30వ వాక్యం. మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. చాలు. కాలేమంటాడు, అయ్యా వాడేమి పెద్ద బలవంతులు కాదు, మనం వెళ్ళొచ్చు. పిరికితనము కంటే పెద్ద రోగము లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యెహోషువకు ప్రభువు అదే చెప్పాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నడువ, నీ ముందర నేనున్నా. ప్రియులారా, మీరు గమనించినట్లయితే కాలేమంటాడు, మన శక్తి సరిపోద్దయ్యా, వాళ్ళతో యుద్ధం చేయొచ్చు అన్నాడు. యెహోషువ మౌనంగా వింటున్నాడు ఈ మాట. ఈ లోపు మిగిలిన 10 మంది ఉన్నారే, 10 మంది బ్యాచ్. ఈ 10 మంది అంటారు, అయ్యయ్యో కాలేబు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చదవండి ఆ మాటలు ఒకసారి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి భోజాలమని మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి శ్రావ్యానితో చెడ్డ సమాచారము, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచుకుని మా దృష్టికి మేము విడుదల వలె ఉంటేవి, వారి దృష్టికి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వీళ్ళ స్టేట్మెంట్ చూడండి. ఎంతమంది వీళ్ళు? అక్కాయ్ చెప్పాలి, ఎంతమంది? 10 మంది. కాలేబు యెహోషువ మౌనంగా ఉండి 10 మంది అంటారు, ఓ మోషే గారు, ఆ కాలేబు సమాచారాన్ని నువ్వు నమ్మొద్దు. ఆ దేశం మామూలుగా ఉందనుకున్నావా? ఆ జనులు ఏమైనా సామాన్యులు అనుకున్నావా? అమ్మో, వారితో పోరాడి గెలవడం సామాన్యమైన పని కాదు. మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, వారి దృష్టికి అట్లాగే ఉన్నాము. నేను మీరు ఆరాధన చేసేటప్పుడు సిద్ధపడుతూ ఉంటే ఈ తలంపు వచ్చింది. ఇంత గంభీరమైన దేవుని సేవ జరిగించిన దైవజనుడు పరమపదించిన వేళ, ఒకవేళ ఇలాంటి ఆలోచనే సేవకురాలి హృదయంలోకి వస్తే ఇంత పరిచర్య ఏమైపోయేది? స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు ఎప్పుడు పోరాటానికి ముందుండాలి, తెగింపు కలిగి ఉండాలి. ఆ తీర్మానం నాకు ఇక్కడ కనబడింది. మనుషుల కొరకు మనుషులు కాదు, దేవుని కొరకే బ్రతకాలన్న ప్రతిష్ట నాకు ఇక్కడ ప్రత్యక్షపరచబడింది. అదే సారాంశం మీకు వాక్యంలో వినబడతా ఉంది. ప్రియులారా, ఆ 10 మంది చెప్పిన సమాచారం అట కొన్ని లక్షల మందిని కలవరపరిచిందట. స్తోత్రం. ఎంతమందిని?
లక్షల మందిని. చెప్పింది ఎంతమంది? అయ్యలారా, చెప్పింది ఎంతమంది? విన్నది ఎంతమంది? 10 మంది చెప్పిన పనికి మాలిన సమాచారానికి లక్షల మంది హృదయాలు కలవరపడిపోయినాయట. నాకు అప్పుడు అర్థం కాలే. మా తాత అనేవాడు చిన్నప్పుడు 10 లీటర్ల పాలల్లో చిన్న వేపకాయ వేస్తే చాలురా, దాని తీపంతా విరిగిపోద్ది. వేపకాయ ఎంత ఉంటుంది? వేప చెట్టు కాయ అంతే. పాలన్నీ 10 లీటర్ల పాలు ఈ చిన్న వేపకాయలో ఉన్న చేదు అన్ని పాలల్లో ఉన్న తీయదనాన్ని విరిచేస్తుందట. దేవుని బిడ్డ, నీకు చేతనైతే సంఘానికి సహకారిగా ఉండు, నీకు చేతనైతే పరిచర్యకు ఉపకారిగా ఉండు, నీకు చేతనైతే సేవను గురించి, సంఘాన్ని గురించి, పరిచర్యను గురించి 4 మంచి మాటలు చెప్పు. ఇవేమి చేతగా లేదా మౌనంగా ఉంటూ అంతే తప్ప దేవుని పరిచర్యకు, దేవుని సేవకు ఏ కారణాన్ని బట్టి నువ్వు ఆటంకంగా మారడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని స్తోత్రం. అది నీకు నష్టం, అది నీకు నష్టం. వీళ్ళు దేవుని సేవను గురించి చెడ్డ సమాచారము చెప్పారు. కనాను దేశం అంటే దేవుడు ప్రేమించినది, కనాను దేశం అంటే దేవుడు ఇష్టపడింది, కనాను దేశం అంటే దేవుడు ఏర్పాటు చేసింది. సియోను సావాసం అంటే, వేద గ్రేస్ పరిచర్యలంటే ఇది కేవలం సాధారణ మానవ తలంపుతో ప్రారంభమైంది కాదు, మనుష్యుల ఇచ్చను బట్టి నడిపించబడుతుంది, అంతకంటే కాదు. దేవుని కృప చేతను, దేవుని అభిషేకము చేతను, దేవుని ఆశీర్వాదము చేతను కొనసాగించబడుతున్న పరిచర్యలకు ఎలాంటి ఆటంకకారిగా నువ్వు ఉండడానికి లేదు. దేవునికి స్తోత్రం. నా నమ్మకం అలాంటి వారు లేరు అని. దేవుని పిల్లలారా, ఈ 10 మంది చెప్పిన చెడ్డ సమాచారమును బట్టి ప్రజల హృదయాలు కలవరపడిపోయారు. మోషే అహరోనులు కూడా కలవరపడిపోయారు. అప్పుడు యెహోషువ కాలేబులు వారి వస్త్రాలు చింపుకున్నారు. ఎప్పుడైతే వారి వస్త్రాలు చింపుకున్నారో సమాజం అంతా మౌనమైపోయింది. అప్పుడు మాట్లాడుతున్నాడు యెహోషువ, ఏమని? ఓ మోషే అయ్యగారు, వారు చెప్పినంత కనానీయులు బలవంతులే, వారిని మనం గెలవడం అసాధ్యమే, మన వల్ల అయ్యే పని కాదు. అయితే ఇంత బలహీనతలో బలముగా ఆ దేశ నివాసులను గెలవడానికి, ఈ ప్రతికూలతను అనుకూలంగా మనం మార్చుకోవడానికి మనకు ఒక దారి ఉంది అన్నాడు. స్తోత్రం. మనలో చాలా మందికి ఈ పరిస్థితి ఉంది. ఈ బిడ్డ చదువు కొనసాగుతుందా? ఈ బలహీనత తగ్గుతుందా? ఈ రోగం పోతుందా? ఈ అప్పులు తీరతాయా? పెళ్ళవుతుందా? ఏమండి, బిడ్డకు బిడ్డ పుడుతుందా? అసలు ఎప్పటికీ కార్యాలు జరుగుతాయని చాలా మందిలో నిరాశ, నిస్పృహ ఉండి ఉండవచ్చు. ఆ నిరాశను తొలగించడానికి ఏర్పరిచినవే సియోను సిల్వర్ జూబిలీ మహోత్సవాలు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడడానికి వచ్చాడు ఇక్కడికి. అధైర్యపడడానికి, పిరికితనముతో నింపబడడానికి, పడిపోవడానికి, పారిపోవడానికి కాదు. నువ్వు, నీకొక దారి ఉంది. తీరని బాధలు తీరడానికి, తగ్గని బలహీనతలు తగ్గడానికి, ఎనలేని రోగాలకు స్వస్థత ప్రకటించబడడానికి ఇక్కడ దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. అదేమిటో తెలుసా? యెహోవా మన యందు ఆనందించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యెహోషువ అప్పటి వరకు గమనించింది ఏంటంటే, ప్రజలు గాయపడితే, ప్రజలు పడిపోతే, ప్రజలు వేదన పడితే వీటన్నిటికీ కారణం మనల్ని బట్టి దేవునికి దుఃఖం కలుగుతుంది. అందుకనే మనం ఓడిపోతున్నాం, అందుకనే మనం బలహీనపడుతున్నాం, అందుకనే మనం రోగాల బారిన పడ్డాం. ఇలా కాదు, మనల్ని బట్టి దేవుడు దుఃఖపడడం కాదు, సంతోషపడాలి అనుకున్నాడు. స్తోత్రం. ఎప్పుడైనా ఆలోచించావా? దేవునికి సంతోషం ఏమిటండి అనుకుంటాం మనం. ఎప్పుడు మన సంతోషమే. కారు ఈ ప్రభా, బట్టలు ఈ ప్రభా, భోజనం ఈయన, ఏమండి బిల్డింగ్ ఈయన, అప్పులు తీరిపోవాలి ప్రభా. ఎవరు ప్రార్థన చేసిన కోరిక లేని ప్రార్థన ఇప్పటి వరకు జరగలే. జరిగిందా? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తచ్చు. నేను నా కోరిక చెప్పకుండా ప్రార్థన చేశాను అన్నోళ్ళు ఉండరు. స్తోత్రం. ఏ ప్రార్థన అయినా, ఏ గోత్రమైనా, ఏ సభ అయినా నీ కోరిక నిమిత్తమే నువ్వు ఉంటావు. ఉండు, మంచిదే. ప్రభువు కూడా చెప్పారు, ఆశగల ప్రాణాన్ని
చెవులు కింద పడాలి. తెలిసిన వాక్యాలు కూడా చెప్పకపోతే అట్ట ఉన్నట్ట లేనట్ట లాయిరినట్ట అన్నట్టు. ఏమండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆశతోనే ఉండు, కోరికతోనే ఉండు, అదే సమయంలో దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండు. అప్పుడు నీ ఆశ నెరవేర్చబడుతుంది. దేవునికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, దేవునికి ఆశలున్నాయి, దేవునికి సంతోషాలున్నాయి. ఆ సంతోషం ఎలాంటిదో చెప్తా. ఊరు వెళ్ళాడు మా తాతగారు. ఊరు నుంచి వస్తూ వస్తూ ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, మంచిది. ఆ బిస్కెట్ ప్యాకెట్ నా చేతికి ఇచ్చాడు కదా, తిన్న వాళ్ళగా ఆ ప్యాకెట్ చింపుకొని తింటా ఉంటే మధ్యలో వచ్చి నాకు కూడా బెటరా అన్నాడు. వచ్చేటప్పుడే కొనుక్కోవచ్చుగా. మామూలుగా అనుకుందాం, లాజిక్ ప్రకారం ఆలోచన చేస్తే వచ్చేటప్పుడు నువ్వు నాకు తెచ్చేటప్పుడు నువ్వు కూడా తెచ్చుకోవచ్చుగా అనిపించింది నాకు. కానీ ఇప్పుడు మా ముసలోడు బాధ ఏంటి? నేను పెట్టే బిస్కెట్ ఆయన కడుపు నిండిపోయిందా? కాదు కదా. మరేంటి? నేను ఇచ్చాను కదా ఆయనకి, తిరిగి ఇచ్చే గుణం ఉందా తెలుసుకోవాలని ఇటు చేయి చెప్పాడు. నేనేమో మసిమోహం వేసుకుని అన్నాను అనుకోండి, వరి పనికి మళ్ళీ నేను ఇచ్చిన దాన్ని నాకు పెడతాకే మళ్ళీ తెస్తాడా? చెప్పరేవండి. అలాంటి సంతోషాలు దేవుని స్తోత్ర. నేను పెట్టాననుకోండి మా తాత మొహమెలిగిపోతుంది. ఎందుకు? కొనిచ్చింది ఆయనే కానీ పెట్టే గుణాన్ని నాలో చూసి మురిసిపోయాడు. చిన్నప్పుడు నా కూతురు నా కాళ్ళ మీద ఆడుకునేది. వాడికి ఫైట్ చేయాలని ఆశ. డాడీ నువ్వు నేను కొట్టుకుందామా అనేది. ఆ కొట్టుకుందాం పట్టరా అనేవాడిని. ఆ చిన్న చిన్న చెయ్యి, ఎంత చెయ్యి ఉండేది కదా, ఆ చేతి ఇలా పెట్టి నా పొట్టలో గుద్దేది. అబ్బో అని పడిపోయేవాడిని. ఆ ముఖం మెరిసిపోయేది కదా, అంటే మా డాడీని గెలిచా. అలాంటి ఆనందాలు దేవునివి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా అడిగావా, ప్రభువా అసలు నీకేమిటి ఆనందం? నీ మట్టుకు నువ్వు పాడుకుంటూ వెళ్ళిపోతావు. ఒక చిత్ర బాలసుబ్రహ్మణ్యం ఫీలింగ్ నీది అంతే తప్ప అందులో ఆయనకి సంతోషం ఉందా, అట్లా వాడుతున్నానా లేదా? హనుమాన్ జంక్షన్ అని ఆ ఊర్లో ఒక ఆయన ఇచ్చాడు. పాస్టర్ గారు నేను చాలా పాటలు రాశాను, క్యాసెట్ చేద్దామని వచ్చాడు. మా పాస్టర్ గారు అన్నాడు ఏదో పాట పాడని అన్నాడు. ఆ గుద్దేరు గుద్దేరు ఏసయ్యను, యమగుద్దుడు గుద్దేరు ఏసయ్యను అంటున్నాడు. మా అయ్యగారు పనికి మళ్ళీ ఏం పాటలు 50 అండి. ఏమండి ఇక అందులో దేవునికి మహిమ అక్కర్లా, ఆడు గుద్దుడే కనపడుతుంది. ఎంతసేపు గుద్దుతావురా ఏసయ్యను, ఆడు గుద్దారుగా. స్తోత్ర. ఇంకొక ఆవిడ వచ్చింది, రోజు కోటానికి వస్తుంది, చివరిలో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది, అన్నం తినకుండా వెళ్ళిపోతుంది. మా పాస్టర్ గారు వచ్చింది, ఆవిడ ఏంటి అసలు అన్నం తినకుండా వెళ్ళిపోతుంది అడుగుతున్నారా ఏంటి, ఏం బాధ అంటే, నాకేం తెలుసమ్మా ఇంతమందిలో నేను ఏం పట్టించుకున్నాను అయ్యారు. సరే ఒకసారి పిలిచి అసలు ఏంటని కనుక్కుంటే, ఇంత పరిస్థితి చేస్తుంటే నాకు పాట ఇచ్చాడు కాదు అయ్యారు అందంట. ఏమి ఇవ్వలేదు. రైట్. సరే మళ్ళీ ఆదివారం మానేస్తుందేమని పాట ఇచ్చారు. ఎక్కి పాడుతుంది కదా, ఆ మసక మసక చీకట్లో ఏసయ్యా రాకడలో అది వాయించట్లే. అక్కడ ఏం వాయించాలి? నీ పరుగే కనపడుతుంది, నీ చదివే కనపడుతుంది తప్ప వాయించడానికి అనుకూలమైంది ఏమీ లేదు. ఇవ్వకపోతే మా రాగం ఇచ్చాక ఇంకో రాగం మాకు నొప్పులు వస్తున్నాయి ఇక్కడ. దేవుని స్తోత్ర. చెప్పండి చేతులెత్తి. నువ్వు అడగాలి, ప్రభువా నేను పాడితే నీకు సంతోషమేనా? అందులో ఇంక సంతోషం ఉందా? నువ్వు నీ మట్టుకు నువ్వు పాడతావు. నీ టాలెంట్ చూపించడానికి పాడద్దు. పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ టాలెంట్ చూపించడానికి ప్రసంగించద్దు. ప్రసంగించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువు సంతోషానికి అనుకూలమైన భక్తి. ఇంతకీ ఏమిస్తే సంతోషపడతాడు? నగరికల్ హైవే పక్కన 1 ఎకరం భూమి రాసిస్తే సంతోషమేనా? ఓరి పిచ్చోడా, భూమి కలుగును గాక అని నేనంటేనే కలిగింది, అందులోంచి నువ్వు తెచ్చే ఎకరం వ్యాపారిదరయ్యా అంటాడు ఆయన. లేదు, లలిత జ్యువెలర్స్కి గుండె ఉన్నాడుగా, ఆ షాపులోకి వెళ్ళి 1 కేజీ బంగారం తెచ్చి తీసుకో ప్రభు అంటే మురిసిపోతాడా? 1000 కొండల పశువులు, వెండి బంగారాలు ఆయనవే. స్తోత్ర. మరి ఏమి ఇవ్వాలి? అది తెలియకే స్టీవెన్సన్ గారు పాట రాశాడు, ఏమి తెచ్చి నిన్ను దర్శించునయ్యా. ఎక్కడ దర్శిస్తావు? ఏమిస్తే సంతోషం? డబ్బా, ఆస్తులా, సంపదలా ఏమన్నాయని నువ్వు దేవుని సంతోషపెట్టడానికి అంటే కీర్తనకారుడు రాశాడు, ఆయన సంతోషం ఎక్కడుందో. గుర్రముల నరులందలి బలమున
లేని దేవునికి. రావట్లేదే పాప? అంటే తప్పు మీది కాదు, పాటలు పెరిగిపోయినాయి, రచయితలు పెరిగిపోయారు, ఏది పాడాలో తెలుపుతున్నా. నా చిన్నప్పుడు మా పాస్టర్ గారు వీధి స్తంభం కింద ఆ లైట్ కింద చాపేసుకొని నడిపించు నానావా అని పాడేవాడు. అసలు ఆ పాట మచ్చు కూడా కనపడుతుందా, రైల్లో వినబడుతుంది. స్తోత్ర, హల్లెలూయా. 147వ కీర్తన, కీర్తన గ్రంథం నుండి 147 వేగంగా. 147 10 11. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించడు. భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ చదివిన రెఫరెన్స్ లో ఎక్కడైనా బంగారం కనపడిందా? చెప్పరావరా? వెండి కనపడిందా? కొండలు కనపడ్డాయా? భూములు కనపడ్డాయా? ఆస్తులు కనపడ్డాయా? ఏమీ లేవు. 1 భయభక్తులు, 2 నిరీక్షణ. ఇవి ప్రభువును సంతోషపెడతాయట. స్తోత్రం. ఎవరిని? గురుముల బలమునందు గాని నరుల కాలి సత్తువు ఎందుకు గాని. నువ్వు అర్పణలు ఇవ్వాలి. కృతజ్ఞత అర్పణలని, దశమ భాగాలని, నెలవారీ కానుకలని, మొక్కుబడి కానుకలని, ఇవన్నీ నువ్వు చెల్లించాలి. అది వాక్య నియమం. చెల్లిస్తే నీ కుటుంబము, నీ ఆర్థిక వ్యవస్థ దీవెనకరంగా ఉంటాయి. కానీ దేవుని సంతోషం ఎక్కడుందంటే భయభక్తులు కలిగి నిరీక్షణతో ఉన్న భక్తి జీవితాన్ని బట్టి ప్రభువుకు సంతోషం. స్తోత్రం. అలా సంతోష పెట్టిన వారు ఉన్నారా? నిరీక్షణ ఉందా? నేను ఖమ్మం జిల్లాలో పరిచయం చేస్తున్నప్పుడు ఓ తల్లిగారు వాళ్ళ ఆయన తీసుకొచ్చింది. 2 చేతులు 2 కాళ్ళు పడిపోయినాయి, కాళ్ళు చేతులు లెగట్లే. తీసుకొచ్చి అంటది, అయ్యా 4 వారాల్లో 4 లెగాలి అంటుంది. ఏమి లెగాలి అంటే, తొలి వారం కుడి చెయ్య, మలి వారం ఎడం చెయ్య, తర్వాత వారం కుడికాలు, తర్వాత వారం ఎడకాలు, 4 లెగిస్తేనే నేను పాస్టర్ గారిని, ఆయన దేవుడు, లేకపోతే స్తోత్రమే. ఇప్పుడు ఈ 4 వారాల్లో 4 లెగాలని వచ్చింది. లేపలేనని చెప్పా. నాకెందుకు వచ్చింది సంత? ఆ 4 లెగవమ్మా, నా వల్ల కాని పని. నేనేమన్నా గట్టిగా ఒక గంట వాక్యం చెబుతాను. లేదు ఇంకో గంట చెప్పండి, ఇంకో గంట చెబుతా. ఓ 10 పాటలు పాడని పాడతా. 4 లెగాలి, 6 లెగాలంటే నా వల్ల ఏ పని? లేపడమా తెచ్చడమా ఆయన చేతిలో ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. కౌసల్య దేవుపల్లి అని మరిపిడ బంగ్లా దగ్గరలో 12 ఏళ్ళు అయింది వివాహమై, పిల్లలు లేరు. రోజు రాత్రి ఇలాగే మీటింగ్ ముగించుకుని నేను ఇంటికి వెళ్ళా. భార్య భర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పురుగుల మందు తెచ్చుకున్నారు. నాకెందుకో నిద్ర పట్టట్లేదు, స్వరం వచ్చేస్తోంది, మృత్యుఘోష వినబడుతోందని పరుగులు పెట్టుకుని వెళ్ళి తలుపు కొట్టా. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. భయపడిపోయి అవన్నీ చాప కింద పెట్టి తలుపులు తీశారు. అయ్యో, కొత్తగా వచ్చిన పాస్టర్ గారు కదా మీరు? అవునయ్యా. ఏంటి మా ఇంటికి వచ్చారు? నాకెందుకో నిద్ర పట్టట్లేదు. ప్రభువు నాకు చెప్తున్నాడు, ఈ రాత్రి మీరు చనిపోవాలనుకుంటున్నారా? ఇద్దరు ఏడుస్తున్నారు. అవునయ్యా. పెళ్ళై 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. నన్ను కానీ, నా భార్యను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధులు కానీ ఎక్కడికి పిలవట్లేదయ్యా. ఇక ఎందుకు ఈ జీవితం అనిపించి చనిపోదాం అనుకున్నా. సరే, వాళ్ళకి చెప్పాను, ఈ రాత్రి ప్రభువు ఒక మాట మీకు చెప్పమన్నాడు. మరుసటి ఏడాదికి దేవుడు మీ కౌగిట్లో బిడ్డనుంచుతానన్నాడు. నమ్మితే నా వైపు రండి అని చెప్పాను. నాతో పాటు తీసుకుని వెళ్ళా. ఒక చిన్న పశువుల పాక అందులో ఉన్నాం. అందులోనే వారితో మోకరింపు చేశా. ప్రార్థనలో వారితో కనిపెట్టడం మొదలుపెట్టా. సరిగ్గా సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తానన్నప్పుడు ఇస్తాడు. నువ్వు లేపమంటేనో కూర్చోబెట్టమంటేనో నా వల్ల అయ్యే పని చెప్పా. నిరీక్షణ. 25 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అబ్రహాము కార్యం చూశాడు. ఆగలవా? అలా స్తుతించాలి. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 10వ అధ్యాయము 15వ వాక్యం. 10వ అధ్యాయం 15వ వాక్యం త్వరగా. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకుని పితరులను బట్టి ఆనందించాడట. తలకాయలు పైగా తన బైబిల్ అంతా ఎక్కడ చదవక్కర్లా. ఇటు చూడండి. పితరులు అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? అబ్రహాము, ఇస్సాకు,
యాకోబు అక్కడితో వదిలేస్తాం, కానీ బైబిల్ అది కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వారు పితరుల సంఖ్యకు లెక్కించబడతారు. వీరట దేవుని సంతోషపెట్టారు, అందుకనే వారి తరతరాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్ట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎప్పుడు మన సంతోషం కొరకు కాదు, మన ఆనందాల కొరకు కాదు భక్తి, దేవుని సంతోషం ఏంటో తెలుసుకుని ఆ చిత్త ప్రకారమైన భక్తి చేస్తే మీ తరువాత మీ తరతరాలు కూడా దేవుని వల్ల ఏర్పరచబడతాయి. స్తోత్ర, హల్లెలూయా. సత్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పితరులు ఎవరు, ఎలా సంతోషపెట్టారు? 3 మాటలు చెప్పి ముగింపులోనికి వస్తాను. ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయం 1వ వాక్యం. మరియు మమ్రే దగ్గర నుండి సింధూర వనములో అబ్రహాము ఎండవాడ గుడారపు ద్వారమునకు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనపడ్డాడు? అకాయ్, ఎవరు కనపడ్డాడు? అబ్రహాము. ఎవరు కనపడ్డారు? మనకు ఆయన అంటున్నాడు, ఎక్కడో ప్రార్థన చేస్తాకి వెళ్ళాం, ఎప్పుడు చూసినా నాకు చీకటే కనపడుతుంది ఏంటన్నా అంటున్నాడు. మరి నువ్వు కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుంటే ఎవరికైనా చీకటే కనపడుతుంది. ఎప్పుడు చూసినా అదే ఎందుకు కనపడుద్ది? స్తోత్ర. అబ్రహాముకి ఎవరు కనపడ్డారు? సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవుణ్ణి చూచాడు. దేని వల్ల? మరియు మమ్రే దగ్గరనున్న సింధూరంలో అబ్రహాము ఎండవేళ, ఇప్పుడు బైబిల్ భాషలో ఎండ అంటే శ్రమల కాలం, మధ్యాహ్నపు ఎండ అంటే మహాశ్రమల కాలం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడు కూర్చున్నాడు? శ్రమ కాలంలో. ఎక్కడ కూర్చున్నాడు? గుడారపు ద్వారం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకో అన్నారు ప్రభు. ఇంతకీ ఆ గుడారపు ద్వారము దగ్గర ఏముంది? 13:18 ఆదికాండం 13:18. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములోనికి దిగిపోయి అక్కడ యెహోవాకు ఏం కట్టాడు? అకాయ్ బ్రదర్, ఏం కట్టాడు? కట్టావా? నీ ఇంట్లో కొత్త బట్టలు బీరువాలో ఉంటాయి, బైబిల్ ఏమో టీవీ మీద ఉంటుంది. ఈ పనికిమాలిన పనులన్నీ మనోళ్ళే చేస్తారు. బైబిల్ ఎక్కడ ఉంటుందా? ఆ టీవీ మీద, సీడీ ప్లేయర్ల మీద, ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏదో ఒక షెల్ఫ్లోనో పడేస్తారు. బట్టలు ఎక్కడ ఉంటాయి? బట్టలు ఎప్పటికైనా చిరిగిపోతాయి. వాక్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇదేమో బయట ఉంటుంది, అయ్యేమో లోపల ఉంటాయి. బైబిల్కి చూడలేదు. బలిపీఠం ఎక్కడ కడతావు నువ్వు? బలిపీఠం అంటే స్తుతి, బలిపీఠం అంటే మారు మనసు, బలిపీఠం అంటే ఆరాధన, బలిపీఠం అంటే కృతజ్ఞత, బలిపీఠం అంటే అభిషేకం. ఇన్ని ఉన్నాయి ఇక్కడ. మరి ఆ ఇంటికి వెళ్ళకపోతే నీ ఇంటికి, నా ఇంటికి ఎందుకు వస్తాడు? మన ఇళ్లలోనేమో దీపాలు ఉన్నాయి, ఆ ఇంట్లోనేమో బలిపీఠం ఉంది. స్తోత్ర. ఉన్నాయా లేవా? ఈ మధ్య నాకు ఆవిడ బోరు నేడుతుంది నాగాలంక సెంటర్లో. ఏమైందమ్మంటే వంటలక్కని చంపేశారంట. అయ్యా అంటారు. ఆవిడెవరు అనుకున్నాను నేను. ఇంత తీరా ఎంక్వైరీ చేస్తే సీరియల్లో ఆవిడంట. ఆవిడ అదేదో దిక్మాల దీపం, కార్తీక దీపం. దాని గురించి సమాచారం ఎందుకు వచ్చిందంటే, ఒకసారి బందర్ హాస్పిటల్లో మా మేనల్లుడిని పేగు నొప్పి వచ్చిందని జాయిన్ చేశారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. పలకరిస్తాకని వెళ్ళా. పలకరించి ప్రార్థన చేద్దామని వెళితే వాడు చేతికి ఏమో సెలైన్ పెట్టుంది, చేతిలో సెల్ ఫోన్ ఉంది, గేమ్ ఆడుకుంటున్నాడు. ఎరా నాన్న బాగున్నావా అన్న. ఆ బాగున్నాను మావయ్య, నా సంగతి తర్వాత కానీ ఇదిగో ఆ చివరిని ఒక బెడ్ ఉంది, ఆ బెడ్ మీద చూడన్నాడు. చూసా, ముసలైన చచ్చిపోయేలాగా ఉన్నాడు. డాక్టర్లు, నర్సులు, కంపౌండర్లు వేసిన మందు లేకుండా, చేసిన ఇంజక్షన్ చేయకుండా, పెట్టిన సరైన పెట్టకుండా పెడతానే ఉన్నారు, ఎట్టయినా బతికించాలని. ఎందుకంటే ఆయన మంత్రి గారి రికమెండేషన్ మీద వచ్చాట. చూశాడా నాన్న అన్న. పక్కన ఆవిడ కూడా ఉంది, చూడు మా అమ్మగారు అంది. ఆవిడని కూడా చూసాం, ముసలమ్మ. ఇక ఈ ముసలాన్ని పోయేలాగా ఉన్నాడు, లేచి పడుతున్నాడు మంచం మీద. సరే చూసారా, ఏంటో విషయం చెప్పరా అన్న. వాళ్ళు వచ్చి 4 రోజులు అయింది మావయ్య, మంత్రి గారు పంపించారంట, ముసలాయన ఏమో చచ్చిపోయేలాగా ఉన్నాడు. డాక్టర్ గారు, కంపౌండర్లు, నర్సులు అందరూ ఆయన బతికించడానికి నానా అవస్థలు పడతా ఉంటే రాత్రి ఆ ముసలమ్మ నా దగ్గరికి వచ్చి, అయ్యా నీ పోల్లో కార్తీక దీపం వచ్చుద్దంట కదా, చూసి 4 రోజులు అయింది పెట్టాయి అంటుంది మావయ్య అని నవ్వుతున్నాడు. నువ్వెందుకు నవ్వుతున్నావు నాన్న అన్న. చూడు మావయ్య, అవతల వాళ్ళ ఇంటి దీపం ఆరిపోతుంటే ఈవిడికి మాత్రం ఇవన్నీ గుర్తే. దేవునికి స్తోత్ర. కావాల్సిన భక్తి లేదు, కళ్ళు మూసుకుంటే చీకటి కనపడేది. ఇవన్నీ దేనికి?
నీ ఇంట్లో బలిపీఠం ఉంటే ప్రభు వస్తాడు తప్ప వంటలక్కుంటే రాడాయన. స్తోత్ర, హల్లెలూయా. 6:30 మొదలుకొని ఓ ఊరు మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారిని అడిగా, ఎంతసేపు అయినా కోట మొదలెడతా, ఏమంటే ఇంకా ప్రార్థన మొదలట్లేదన్న. 9:30 మన ప్రార్థన మొదలంటున్నాడు. ఏ అన్నా, అప్పుడు కట్టేస్తారు టీవీలు. అంటే ఆ రోజుకి ఆ సమయానికి స్టార్ట్ అవుతుందట. ఎంత దారుణం కదండి. స్తోత్ర, హల్లెలూయా. సీరియల్లతోనూ, సినిమాలతోనూ, రాజకీయాలతోనూ, లోకోక్తులతోనూ, ఏమండి చెడు వ్యసనాలతోనూ కాలాన్ని గడిపే వారి గృహానికి నా ప్రభువు పాద స్పర్శ దొరకదు. ఆయన సంతోషించాలి అంటే నీ ఇంట బలిపీఠం ఉండాలి. బలిపీఠము అంటే ప్రార్థన. చెప్పండి ఏంటది? ప్రార్థన. ప్రార్థన అనే 3 అక్షరాలలో దేవుని త్రిత్వము కనబడుతుంది. స్పష్టంగా మీరు గమనించండి. దేవుని పిల్లలారా, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ రుగ్మతలకు విడుదల ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఇలాంటి సంతోషం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంతోషపరిచే భక్తి జీవితంలో మొదటి విధానం ప్రార్థన. చెప్పండి ఏంటది? రెండవది చూసుకుందాం రండి. ఆదికాండ గ్రంథంలోనే 22వ అధ్యాయం 7 నుండి 9. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. చాలు. ఇక తలగాలి పైకెత్తి ఓపిక అయినండి. దాదాపు ముగింపు దగ్గరలో ఉన్నాం. తండ్రి కొడుకులిద్దరూ పర్వతం ఎక్కుతున్నారు. కొడుకు ఏమని పిలిచాడు? నా తండ్రి అన్నట్ట. వాళ్ళ నాన్న ఏమి నా కుమారుడా అన్నట్ట. సరే, ఇక్కడ వరకు ఓకే. నాన్న, బలిపీఠం కనబడుతోంది, మరి కట్టెలు నిప్పు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అన్నట్ట. అదే ప్రశ్న ఇప్పుడు కొడుకు, ఇప్పుడు తండ్రి ఇద్దరి మధ్యలో ఉందనుకోండి. కొడుకు అడిగాడు అనుకోండి, నాన్న మరి కట్టెలు నిప్పు ఉన్నాయి, గొర్రె పిల్ల ఏదంటే ఆ సంగతి నీకెందుకు నోరు మూసుకున్నాయని కదా అంటాడు ఇప్పుడు బాబు. అయితే అప్పుడు తండ్రి నేర్పిన విధానం చూడండి ఎలా ఉందో. ఆ సంగతి దేవుడే. నేను వాక్య వేదిక నుండి మీతో చెప్తున్నాను, ఈ రోజుకి నా కుమార్తెలు ఇరువురికి ఏది కావాల్సి వచ్చినా ముందు ప్రార్థించుకొని ఆ తర్వాత నన్ను అడుగుతారు. స్తోత్ర. అది వాళ్ళకి తెలుసు. డాడీని ఏదైనా అడగాలి అంటే ముందు యేసయ్యను అడిగితే యేసయ్య డాడీతో చెబుతాడు, డాడీ మాకిస్తాడు. ఆఖరికి వారి స్కూల్ ఫీజుతో సహా ప్రార్థించుకున్న తర్వాతే నాతో సంభాషిస్తారు. ఎందుకు మీకు ఆ మాటలు చెప్తున్నానంటే ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి అలా నేర్పడంలే. నీకేదైనా కావాల్సి వస్తే ప్రార్థన చేసుకొని చెప్పడంలే. హలో, నీ పిల్లలకి 40-50 వేల రూపాయలు సెల్ ఫోన్ ఇస్తే అది నీ గొప్పతనం అనుకుంటున్నావేమో. అది వారికి పతనమే తప్ప ప్రయోజనం కాదు. భక్తి నువ్వు దేవుని అడగడం నేర్పించు. దేవుని సన్నిధిలో స్థిరపడడం నేర్పించు. రక్షణ వైపు అడుగులు వేయడం నేర్పించు. అది వారికి మేలు చేస్తుంది. ఇద్దరు కొండెక్కేశారు. తండ్రి అన్నాడుగా గొర్రె పిల్ల లేదంటే దేవుడు చూసుకుంటాడు. అది ఇద్దరు పైకి వెళ్ళిపోయారు. బలిపీఠం కట్టేశాడు. కట్టెను చక్కగా ప్లేట్ చేశాడు. ఇస్సాకేమో చుట్టూ చూస్తున్నాడు. ఏది గొర్రె పిల్ల ఇంకా రాదే, మా నాన్న అన్ని రెడీ చేసేస్తున్నాడు, గొర్రె పిల్ల ఇంకా రావట్లేదేంటి అనుకుంటున్నాడు. ఈలోపు అబ్రహాము నెమ్మదిగా దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. ఇప్పుడు కొడుకైతే ఏమంటాడు? నా కాళ్ళు చేతులు కట్టేస్తావే, మరి నిన్నే దేవుడు అడిగాడు, నిన్ను దేవుడికి ఇచ్చేస్తున్నాడు. ఎవడమ్మన్నాడు నిన్ను? ఎవడేమన్నాడు? ఇర్కీగుడిలో ఇక్కడే ఇందా పాస్టర్ పాట పాడింది పాస్టర్మ్మ గారు, వాళ్ళ పెద్దన్నయ్య వాడిని సేవకి ఇచ్చేసానని చెప్పింది మా అక్క. సరే కదా అక్క, కూటమి పెడదాము, మరి వాడిని సేవకు ప్రతిష్ఠించేద్దాము అని చెప్పారు. అట్టయ్య గారిని రెడీ అయ్యారు. ఇంత చెప్తే ఆడొచ్చంటాడు, నిన్నెవడేమన్నాడు నా పేరు? నేను అన్నానా సేవకు వస్తాను, మా అబ్బాయి సేవ చేస్తాడు అన్నాడు. స్తోత్రం. ఈవిడేమో నా కొడుకు చేస్తాడండి, ఆయనేమో నా కొడుకు చేస్తాడన్నాడు. ఇప్పుడు ఆడు కూడా అట్టగంటాడుగా, మా అబ్బాయి చేస్తాడని. వాళ్ళ జీవితం అంతా మా వాడు చేస్తాడు అన్న కాడికే ఉంటుంది. స్తోత్రం. కళ్ళు చేతులు కట్టేస్తుంటే ఇస్సాకు అడగాలిగా కనీసం, ఇదేమిటి తండ్రి, గొర్రె పిల్లని దేవుడు చూస్తాడన్నావు, నువ్వు నా కాళ్ళు చేతులు కడుతున్నావు ఏంటి అనాలిగా.
అలా కూడా అనలేదు. ఎందుకని? ఆ క్షణంలో తనను తాను దేవునికి సమర్పించుకున్న మహాభక్తుడు ఇస్సాకు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి వచ్చి కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడో ఇస్సాకు అనుకున్నాడట, ఓహో, దేవుడు ఏర్పరచుకున్న గొర్రె పిల్లను. ఇలాంటి సమర్పణ ఉందా నీకు? ఇలాంటి సమర్పణతో దేవుని యందైన రక్షణను రుచి చూచే అనుభవం నీకుందా? ఇంకా లోకాశలే, ఇంకా ఏదో సుఖాలు పొందాలనే యమనేచ్ఛలు, లోక కోరికలు, వీటి వైపు అడుగులు వేస్తున్నావు తప్ప ఇప్పటికైనా దేవుని కొరకు సమర్పించుకొని రక్షణ వైపు వచ్చే ఉద్దేశం ఉందా నీకు? స్తోత్రం. హల్లెలూయా. 2009వ సంవత్సరంలో అదే ఇరికిగూడెం సంఘంలో ఒక బలమైన సంఘటన జరిగింది. సంవత్సరం ప్రారంభంలో ప్రభువు నాకు చెప్పాడు, ఆ సంఘంలో ఉన్న ఒక సహోదరితో మాట్లాడమని, రక్షణ పొందమని. ఆమె పేరు రమణ. ఓ రోజున వెళ్ళి తనను పలకరించాను, అమ్మా, దేవుడు నిన్ను రక్షణ పొందమంటున్నాడు, ఇది నీకు మంచి సమయం. అప్పటికే 6 వారాలుగా సంఘంలో ప్రవచనం, మృత్యుఘోష వినబడుతోంది, ముఖరూపం కనబడలేదు అని చెప్పాను 5-6 సార్లు, 7 సార్లు, 8 సార్లు తన ఇంటికి తిరుగుతూనే ఉన్నా. ఓ రోజున తనకు విసుగొచ్చింది, అన్న మీరు సభలు పెడతారు కదా, ఆ సభల్లో తీసుకుంటాలే. సరే, అక్కడితో నా భారం అయిపోయింది అనుకున్నాను. అదే 2009 ఫిబ్రవరి 10వ తారీఖు మేము మిర్యాలగూడెం నుండి ఆటోలో బయలుదేరాం. ఆటో మన సంఘానిదే. ముందు 3 తమ్ముళ్ళు, నేను, నా ప్రక్కన 2 చెల్లెళ్ళు, ఆ ప్రక్కన రమణక్క. ఆమెను బలవంతంగా ఎక్కింది వద్దంటే కూడా. సరే, ఆటో బయలుదేరింది. సరదాగా మాట్లాడుకుంటూ వెళుతున్నాం, దేవుని మాటలు చెప్పుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఈలోపు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఎదురుగా వస్తున్న బైకు మేమున్న ఆటోని కొట్టింది. ఆటో తిరగబడిపోయింది. నేను వైపు తిరగబడిపోయింది. నా వెన్నుపూసకు దెబ్బ తగిలింది. మొత్తానికి లేపారు, అందరు దెబ్బలు తిన్నారు. సరే, చిన్న చిన్న దెబ్బలే కదా అని సరిపెట్టుకుంటే ఈలోపు వచ్చి చూస్తే ఈ రమణక్కకు ఎడమ చేయి విరిగిపోయి ఇక్కడ చర్మంతో వేలాడుతోంది. ఆ ఆటో మధ్యలో ఉన్న రాడ్డు వచ్చి గుండెలకు కొట్టేసింది. కొన ఊపిరితో ఉంది. అంబులెన్స్కు ఫోన్ చేశాం. అంబులెన్స్ వచ్చింది. ఆ అందులోకి ఎక్కిద్దామని అందరూ పట్టుకుంటున్నారు. ఈలోపు ఆ రమణక్క గట్టి కలిసింది, అన్నయ్య. ఏంటమ్మా? నేను చనిపోతానని నాకు అర్థమవుతుంది, నాకు బాప్తిస్మము అది ఆ టైము. చెప్పండి, ఎన్నిసార్లు బ్రతిమలాడుంటా, ఎన్ని సభలు పెట్టా నీ కొరకు, ఎంతమంది సేవకులు తీసుకొచ్చా నీ మారు మనసు కొరకు, విన్నావా? మరణము నీ ముందు నాట్యమాడుతున్న సందర్భంలో నాకు రక్షణ అవసరం అంటే ప్రతిష్టను కోల్పోయినట్టు కాదా? నేను ప్రభువుని అడుగుతున్నా, ఏమిటి ప్రభు ఈవిడ ఎలాగ అడుగుతుంది? అంబులెన్స్లోకి ఎక్కించారు. నా ప్రార్థన ముగింపు సమయానికి నాకు సమాచారం, ఆమె చనిపోయింది. గొప్ప కూలిపోయా. 4 ఏళ్ళు వాక్యాన్ని చెప్పి పెంచి పోషించుకున్న విశ్వాసి మాన మనసు లేకుండానే, రక్షణ అనుభవం లేకుండానే వాక్యాన్ని మాత్రము విని ప్రాణము వదిలేసింది. ఎంత విచారకరం. తన తండ్రి వచ్చి కాళ్ళు చేతులు కడుతుంటే దేవుని కొరకు అప్పటికప్పుడు సమర్పణ కలిగిన మహాభక్తుడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. ఇప్పటికిప్పుడు సమర్పించుకోగలవా? ఈ సభలో నువ్వు సమర్పణకు రాగలవా? ఎన్నో సభలు నా కళ్ళ ముందు వెళ్ళిపోయాయి. ఇదిగో కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా నా ప్రాణం పోకుండా ఇంకా సజీవంగా ఉన్నానంటే ఖచ్చితంగా ఈ సభలోనైనా రక్షణ వైపు రావాలని ఇప్పటికిప్పుడు నువ్వు తీర్మానానికి రాగలవా? అలా అయితే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందువాని కంటే దేవునికి ఎక్కువైన మరి సంతోషం ఏది లేదు. భూలోకంలో కొన్ని కోట్ల మంది పాపుల విషయమైన బాధ కంటే పరలోకంలో ఒక్క మనిషి యొక్క మారు మనసును బట్టి మహదానందం అని చెప్తోంది వాక్యం. ఆ దేవుని ఆనందాన్ని దేవునికి ఇవ్వగలవా? ప్రార్థన బలిపీఠాన్ని కట్టి దేవుని సంతోషపరచగలవా? సమర్పణ కలిగిన జీవితంతో స్థిరపడి రక్షణ వైపు అడుగులు వేసి దేవుని సంతోష పెట్టగలవా? ఆయనను అలా సంతోష పెట్టగలిగితే సియోను మహోత్సవాల సంతోషం అంతా నీ ఇంట్లోనే ఉంటుంది.
స్తోత్ర. మూడవ విషయాన్ని చూపిస్తాను, ఖచ్చితంగా ముగిస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథంలోనే 28వ అధ్యాయము 20వ వచనం నుండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నట్టుకు వస్త్రములు నాకు దయచేసి యెహోవా నాకు నిజముగా దేవుడై ఉండును, స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నువ్వు నాకు ఇచ్చు యావత్తులో 10 నిశ్చయముగా చెల్లింతునని మొక్కుకొనెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ముగించేనా చెప్పుకుందామా? చెప్పరా? అటైతే 2 చేతులు ఎత్తి చెప్పండి ముగించేమన్నాళ్ళు. మరి చాలా మంది ఉన్నారు. మూడవ విషయం చెప్తున్నాను మీకు. యాకోబు అన్న భయంతో తన కుటుంబాన్ని వదిలి మేనమామ ఇంటికి పారిపోతున్న వేళ మీలాగా మాలాగా రోడ్లు వాహనాలు ఇవేమీ లేవు. నట్టడివిలో వెళ్ళాలి. ఆ నట్టడివిలో కూడా కనీసం కాలినడక దారి కూడా ఉండదు, చీల్చుకుంటూ పోవాలి. ఓ ప్రాంతానికి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. రాత్రి అక్కడే ఓ రాయి తీసుకొని తల కింద పెట్టుకుని నిద్రపోయాడు. ఒక కల వచ్చింది. భూమికి ఆకాశానికి నిచ్చెన, పైన దేవుని సింహాసనం, నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్న దేవదూతను చూశాడు. వెంటనే లేచాడు. అమ్మో, ఈ స్థలం ఎంతో భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ మరేదియో కాదు అని అనుకుని తాను తలగడగా చేసుకున్న ఒక రాయిని నిలిపి స్తంభంగా చేసి దానిని మీద నూనె తేనె పోసి అభిషేకించాడు. అభిషేకించి అన్నాడు కదా, నేను నా తండ్రి ఇంటికి, అంటే ఇప్పుడు భయంతో పారిపోతున్నా, మరణ భయంతో పారిపోతున్నా, ఈ భయాలేమీ లేకుండా నేను క్షేమంగా తిరిగి వచ్చినట్లయితే తినడానికి తిండి, ధరించుకోవడానికి వస్త్రాలు నీవు నాకు ఇచ్చినట్లయితే నీవే నా దేవుడు, నిన్నే ఆరాధిస్తానన్నాడు. స్తోత్రం. ఇవన్నీ మీకున్నాయా? మంచి భోజనం ఉందా మీకు? చెప్పండి. దేవుని ముందు సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గేందుకు మంచి భోజనం లేదా మీకు? అయ్యో పాపం. మంచి బట్టలు లేవా? ఉన్నాయిగా. ఉంటే ఏం చేయాలి? ఆయనను మాత్రమే నేను తప్ప వేరొక దేవుడు చెప్పండి లేడు అనేసాడు ఆయన. ఇప్పుడు నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే నువ్వేం చేయాలి? ఆయనను మాత్రమే చెప్పరేమరా? ఇప్పుడు మీరు గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించండి, ఎన్ని ఆదివారాలు మీ జీవితంలో పోగొట్టుకున్నారు? ఎన్ని ఉన్నా కూడా ఆయన వాగ్దానం నెరవేరుతోంది. నీకు భోజనం ఉంది, మంచి వస్త్రం ఉంది, మంచి నివాసం ఉంది, నీ ప్రయాణానికి క్షేమం ఉంది. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధనకు ఉండలేకపోతున్నావు. కారణం ఏమిటి? రకరకాల కారణాలు. మా సంఘ పెద్ద గారు ఒకసారి ఎక్కడికి వెళ్తున్నారండి అన్న, సంసోన్ పెళ్లి కాదండి వెళ్ళొస్తానన్నాడు. అదే అంటే పెళ్ళి అంటే వాళ్ళు ఆదివారం నువ్వు వెళ్ళటం వెంటన్నా ఊరుకోండి అయ్య గారు, ఆదివారం మళ్ళీ రాదా, నువ్వేమన్నా ఊరు వదిలేసి వెళ్ళిపోతావా? పెళ్ళికి రాని అన్నాడు. వెళ్ళిరా అన్న, వెళ్ళటమే రాలా పాపం. స్తోత్రం. మందిరానికి రాకపోతే చచ్చిపోతారు అన్నది నా ఉద్దేశం కాదు. ఆయన క్రమాలు ఆయన పాటించకపోతే ఊరుకోడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవ మాట అంటాడు, నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం, నేను మందిరాన్ని కడతానన్నాడు. మీరు ఎప్పుడైనా మందిరాన్ని కట్టారా? మందిరాన్ని ఎలా కట్టాలో తెలుసా? పేతురు మొదటి పత్రిక. మందిరాన్ని కట్టే రూట్ అక్కడ ఉంది. మందిరాన్ని ఎలా కట్టాలో స్పష్టం చేశాడు పేతురు. 2వ అధ్యాయంలో 4వ వాక్యం, మనుష్యుల చేత సత్యపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవములైన రాయుకు ప్రభువునకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. చేతులతో స్తోత్రం చెప్పండి. విశ్వాసులారా, వింటున్న సంఘ బిడ్డలారా, మీరు దేవుని మందిరాన్ని కట్టాలి. అది రాతి గోడల కట్టడము కాదు. ఆ కట్టడం పని సేవకులు చూసుకుంటారు. మీరు కట్టవలసింది ఆత్మ సంబంధమైన మందిరం, అనగా నశించిపోయే ఆత్మలు దేవుని సన్నిధికి రావాలి. ఆ నీనివే పట్టణానికి ఒక ప్రవక్తను పంపింది ఒక చేప.
కపెర్నహూములో యేసయ్య సేవ చేయడానికి ₹1 ఇచ్చింది ఒక చేప. ఏమండి, నీ వంతుగా నువ్వేం చేశావు? ఒక సమరయ స్త్రీ తన ఊరినే రక్షించింది, నువ్వేం చేశావు? మరియ మార్తల భక్తి జీవితం మృతుడైన తమ సహోదరుని తిరిగి లేపుకుంది, నువ్వేం చేశావు? నీ వల్ల సంఘానికి కానీ, పరిచర్యకు కానీ, సేవకు కానీ ఏదైనా ప్రయోజనం ఉందా? కట్టు ఈ రాత్రి నుంచి అయినా పరిశుద్ధ మందిరాన్ని. స్తోత్ర, హల్లెలూయా. నీ సాక్ష్యము, నీ ప్రవర్తన, నీ మాట, నీ పాట ఒక్క వ్యక్తిని మందిరానికి తీసుకురాగలిగినా నువ్వు మందిర నిర్మాణం ప్రారంభించినట్లే. నాకు తెలిసిన మంచి దైవజనుడు ఎప్పుడు ఒక క్యాప్షన్ చెప్పేవంట, ఈచ్ వన్ క్యాచ్ 10 అనేవంట. ఎంత? ఈచ్ వన్, ప్రతి ఒక్కరూ 10 మందిని, 10 ఆత్మలను పట్టుకోవాలట. అలా ఎప్పుడైనా ఆలోచన చేశారా? నా మటుకు నేనే మందిరానికి వస్తున్నానే, అయ్యయ్యో నా ప్రక్కింటి వారు ఎంతో నశించిపోతున్నారే, నా ఎదురింటి వారు, వెనకింటి వారు, మా రక్త సంబంధులు, మా కుటుంబ సభ్యులు ఇలా ఎంతో మంది రక్షణ లేని వారిగా ఉండిపోయారే అనే చింతన నీ హృదయంలో ఇప్పటికి దేవుడు గమనించాడా? దేవుని మందిరాన్ని కట్టు. దేవుని మందిరం అంటే రాతి గోడల కట్టడం కాదండి, పరిచర్య. సంగమ విస్తరించిపోవాలి. నగరికల్ ప్రాంతమంతా యేసయ్య సొంతమైపోవును గాక. స్తోత్ర చేయండి. ఇప్పటి నుంచి అయినా రోషము కలిగిన పరిచర్య. ప్రియులారా, యాకోబు అంటాడు, ఆ స్తంభమే నేను మందిరంగా కడతా. ఇక 3వ విషయం ఏంటంటే, నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు, 10వ భాగం. ఖచ్చితంగా నీకు రోజంతా పనిచేస్తే దేవుడు ₹10 ఇచ్చాడు. ఎంత చేయాలి దేవునికి? చెప్పాలి గట్టిగా, ₹1. ఆ 10ని దేవుడు దీవించి 100 చేశాడు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 10. ఆ 100 దీవించబడి 1000 అయింది. ఇప్పుడు 100. ఆ 1000 దీవించబడి 10,000 అయింది. పెద్దగా నోరు జరగట్ల, కష్టంగా ఉంది. ఆ నెంబర్ అంటే 1000 దాగితే కష్టం. 10,000 దీవించబడి 1,00,000 అయింది. ఇప్పుడు కష్టమే. ఇంత కట్టొద్దు చేతులు, ఏం చేసుకోకూడదు. అమ్మగారు ఇదంతా బాధ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఎదురుమండి పరిచర్యకు చిరిగిన వస్త్రాలతో వచ్చాను. అకాయ్ ఇటు చూడు, చిరిగిన వస్త్రాలతో వచ్చాను. కానీ మీ మధ్యకు దేవుడు నన్ను కనీసం ₹12 లక్షల కారులో తీసుకొచ్చాడు. దేనికో తెలుసా? ఈ రోజుకి నేను క్రమం తప్పకుండా నా 10వ భాగాన్ని నా ఆత్మీయ తండ్రికి చెల్లిస్తా. నా సేవలో నా అలవాటది. ఎవరైనా ₹10 కానుకిస్తే ఆ కానుకలో 10వ భాగం. నేను ఎక్కడికైనా వెళితే ఏ విధంగా నా చేతికి ₹1 వచ్చినా అందులో 10 వంతు ప్రభువుకి వెళ్ళిపోవాలి. లేకపోతే నేను ఎలా దీవించబడతా? ఒకప్పుడు ఒక పూట తింటే 6 పూటల పస్తులుండే జాన్ చక్రవర్తి ఈనాడు అనేక మందికి పెట్టి కృపలో నిలబడ్డాడు అని అంటే అది కేవలం నా నిబంధన. స్తోత్ర, హల్లెలూయా. 1, ఆయననే ఆరాధించాలి క్రమం తప్పకుండా. 2, నశించు ఆత్మలను సమకూర్చి దేవుని మందిరాన్ని కట్టాలి. 3, ఖచ్చితంగా 10వ వంతు. ఈ 3ంటిని కలిపి ఒకే మాట చెప్పాడు యాకోబు, మ్రొక్కుబడి. సరి అయిన వాక్య పరిభాషలో చెప్పాల్సి వస్తే నిబంధన. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. అబ్రహాము చేసిందేంటి? చెప్పనేమరా? అబ్రహాం ఏం చేశాడు? నిబంధన. నా తలకాయ చేశాడు. నిబంధన కాదు అబ్రహాము చేసింది, ప్రార్థన. ఇస్సాకు చేసింది సమర్పణ, యాకోబు చేసింది నిబంధన. ఆ ప్రార్థనను బట్టి, అట్టి సమర్పణను బట్టి, అట్టి నిబంధనను బట్టి ఆయన సంతోషించాడని మోషే చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ పితరులను బట్టి ఆనందించాడు అన్నాడు. ఏమిచ్చి ఆనందపరిచారు వాళ్ళు? అందమా, చందమా, తెలివా, జ్ఞానమా, ఆస్తులా, బంగారమా, ఏమిచ్చారు అంటే ఖచ్చితంగా అబ్రహాము యొక్క ప్రార్థన జీవితం ప్రభువును మెప్పించింది, సంతోషపరిచింది. ఆ సంతోషానికి గుర్తుగా 100 ఏళ్ల ప్రాయంలో తండ్రిగా దీవించాడు దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకు సమర్పణ ప్రభువును సంతోషపరిచింది. దానికి గుర్తుగా మరణించవలసిన వాడిని బ్రతికించాడు. స్తోత్రం. యాకోబు నిబంధన ప్రభువును సంతోషపరిచింది. అందుకనే ఒక్కడుగా వెళ్ళిన వాడిని సమూహంగా తీసుకొచ్చాడు. ప్రతి విజ్ఞాపనకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన సంతోషానికి రుజువులు చూపిస్తాడు. అబ్రహాము ప్రార్థన జీవితం ఆయనను సంతోషపెట్టింది కనుకనే ప్రపంచమే నివ్వెరపోయేలాగా
నూరేళ్ల వృద్ధాప్యంలో తండ్రిగా దీవించాడు. ఇస్సాకు సమర్పణ ఆయన సంతోషానికి కారణమైంది కనుకనే బలిపీఠం మీద చావాల్సిన వాడిని ప్రక్కకు నెట్టి గొర్రె పొట్టేలును చూపించాడు. యాకోబు యొక్క నిబంధన ఆయన్ను సంతోషపరిచింది కనుకనే ఒంటరి జీవితాన్ని లక్షల మందిగా మార్చేశాడు. స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డ యెహోషువ అంటాడు, మన యందు ఆయన ఆనందిస్తే నీ అవాంతరాలు పోతాయి, ఆటంకాలు పోతాయి, ప్రతికూలతలన్నీ అనుకూలముగా మారిపోతాయి. చేస్తావా ఈ రోజు నుంచి అయినా అబ్రహాము లాంటి ప్రార్థన? కలిగి ఉంటావా ఈ రోజు నుంచి అయినా ఇస్సాకు వంటి సమర్పణ? తీర్మానంతో నిలబెట్టుకుంటావా ఈ రోజు నుంచి అయినా యాకోబు వంటి నిబంధన? అలా చేస్తే ప్రభువు నిన్ను బట్టి సంతోషిస్తాడు. వారికి శరీర సంబంధమైన పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చాడు. నిన్ను బట్టి ఆనందిస్తే నిత్యత్వంలో నీ చోటును స్థిరపరుస్తాడు. అట్టి కృపా భాగ్యాలు ప్రభు మనకు దయచేయును గాక. లేచిన వెంటనే ప్రార్థన చేస్తాను వేగంగా, ఎక్కడి వారు అక్కడే, అటు ఇటు కదలదు. 2 నుండి 4 నిమిషాల్లోపు నా సమయాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఎక్కడి వారు అక్కడ లేచి నిలబడండి. ఈ రాత్రి అభిషేకించబడిన దైవోపదేశం పరిశుద్ధాత్మ ఆవేశంతో మన ముందుకు వచ్చి ఉండగా అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకొని 2 చేతుల ఆకాశము తట్టు ఎత్తి దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరచుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినవా, నన్ను నడిపించినవా యేసయ్యా, యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే పాడదాం కలిసి గట్టిగా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే రాజు అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. గట్టిగా నోరు తెరిచి యేసయ్యా, యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా
యేసయ్యా 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 అన్న చేద్దాం. నిన్నే కొదుతూనయ్యా నీవే నీవేనా రాజువయ్యా. ఒక బలమైన అభిషేకంతో ప్రారంభించబడిన పరిచర్య 25 సంవత్సరాల సుదీర్ఘ విశ్వాస ప్రయాణంలో 25వ సంవత్సరపు విశ్వాస జీవితాన అబ్రహాములో దేవుడు జరిగించిన గొప్ప అద్భుతాలకు నిలయంగా మారబోతా ఉంది పరిచర్య. ప్రకటింపబడిన వాక్యం మీలో క్రియను ప్రారంభిస్తే ఇసాకు వంటి సమర్పణ మీలో స్థిరపరచబడుతూ ఉంటే, ఇంకా ఇక్కడ రక్షణ బాప్తిసం లేని వారు ఎంతమంది ఉన్నారు? వేగంగా వేదిక దగ్గరికి రండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. చాలా వేగంగా, సమయాన్ని వృధా చేయకుండా దేవుని వాక్యానికి లోబడితే ఇప్పటికిప్పుడే మీకేమీ బాప్తిసాలు ఇవ్వటం లేదు, కానీ రండి మీ సమర్పణ తెలియచేయండి. వేగంగా రక్షణ బాప్తిసం లేని వారు రైజ్ టు బి ద నేమ్ ఆఫ్ జీసస్ రావాలి ముందుకు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవుని పిలుపు. మనుష్యుని నోటి మాట కొరకు ఎవరు రానక్కర్లేదు. ఇసాకు వంటి సమర్పణ మీలో కలుగుతూ ఉంటే, వాక్యము నిజమని మీరు గ్రహిస్తూ ఉంటే, ఇక్కడ రక్షణ బాప్తిసం లేని వారు ఎంతమంది ఉన్నారు? దయచేసి ముందుకు రండి. మీ కొరకై ప్రార్థన జరుగుతూ ఉంది. రండి, ముందుకు రండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమివ్వగలను? కొంచెం ముందుకు రండి. ఇంకా ఉన్నారు అనేక మంది. హృదయాన్ని కఠినపరచుకోద్దు. ఏమివ్వగలను? రండి ముందుకు. ఎవరి బిడ్డలు సిద్ధపడి రండి. రక్షణ బాప్తిసం ఇంకా పొందకుండా ఉంటే మీరు కాలు కదపాలి, లేకుంటే దేవునికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏమివ్వగలను? 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 యేసయ్యా ఏమివ్వగలను? 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 యేసయ్యా. కదలగండి ముందుకు దయచేసి. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, అర్పింతును. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, అర్పింతును. ఏమివ్వగలను? ఏమివ్వగలను? రావాలంటా. ఏమివ్వగలను? యేసయ్యా ఏమివ్వగలను? 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 యేసయ్యా. నా బ్రతుకును వెలిగించావు, బ్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది? రావాలి ముందుకు రండి. విలువ పెట్టి నన్ను కొన్నావు, నా బ్రతుకును వెలిగించావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది? ఏమివ్వగలను? 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 యేసయ్యా. ప్రార్థన చేస్తున్నాను. రావాల్సిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే రండి. బాప్తిస్మం తీసుకున్న వారు ఎవరు రావద్దు. తీసుకోకుండా ఉన్నవారు మాత్రమే రండి దయచేసి. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, ఇది ఇసాకు వంటి సమర్పణకు అనుకూల సమయమని మీరు గ్రహిస్తూ ఉంటే, ఈ సియోను మహోత్సవాల సంపూర్ణ సంతోషాన్ని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోవాలనుకుంటే రండి ముందుకి. వచ్చిన వారిని హెచ్చరిస్తున్నాను, హృదయపూర్వకంగా తీర్మానించండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని
ఈ సభల ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా అని దేవుని సన్నిధిలో చెప్పండి. ఒక మంచి తీర్మానం చేయండి. ఈ రాత్రి రక్షణ పొందవలసి వస్తే నేను సిద్ధమే అనే ఒక మంచి సమర్పణ ప్రభువుకు తెలియచేయండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వాధికారమైన తండ్రి, దేవా నీకు స్తోత్రం. అవి అనుకున్న వారందరికీ కుడి చేతి వైపు చూపించండి. అనేక మంది బిడ్డలు రక్షణ కొరకు వచ్చారు ఈ స్థలానికి. సేవకులందరూ మీ చేతులు వైపు చూపించండి దయచేసి. ఈ బిడ్డల ప్రతిష్టను దేవుడు స్థిరపరచాలని, ఏ కారణాన్ని బట్టి వెనకడుగు వేయకుండా రక్షణ యందు నిలబడాలని, ఈ సభల ద్వారా మొదటి రోజునే దేవుడు తలపెట్టిన ఈ మహా గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ చేతులు వైపు చూపించండి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మంచి దేవుడా మీ కొందనాలు చేరువచ్చిన ప్రేమిడలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇందులో ఎవరి బిడ్డలు ఉన్నారు? నడి వయసు కలిగిన వారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ఏ కారణాన్ని బట్టి వారి సమర్పణ జీవితం నుంచి వెనక్కి వెళ్లకుండా రక్షణ పొంది నేను సంతోషపెట్టే వారిగా ఉండడానికి సహాయం చేరువచ్చిన ప్రజలందరిని బట్టి, సేవకులను బట్టి, విశేషంగా నాయన ఈ పరిచర్యను బట్టి, ఇదిగో నాయన పరమపదించబడినటువంటి మీ ఆత్మీయ అభిషిక్తుడు గమాలియేలు గారిని బట్టి, వారి ఆత్మకు విరిస్తున్న నెమ్మదిని బట్టి స్తోత్రాలు. వారు విడిచిన సంఘాన్ని అయ్యా, ఆత్మీయ సేవకురాలిని, వారి బిడ్డలను మీరు ఆదరించి బలపరిచి వాడుకోండి. ఇక్కడికి అనేక మంది ప్రజలు వచ్చారు, వారితో మీరు మాట్లాడారు. మీ కొందనాలు ఈ సభలలో నా వంటి అల్పునికి కూడా మీరు అవకాశం ఇచ్చారు. స్తోత్రం. మీ దైవజనుడు బెనాయానికి మంచి ఆరోగ్యం దయచేసి పరిచయం దీవించి, చక్కని వాద్య సహకారం ఇచ్చిన నా ప్రియ తమ్ముడు నాయన రాజాను తన బృందాన్ని దీవించండి. ఆయా ప్రాంతాలను చూసిన అభిషిక్తులని, సేవకులందరినీ బట్టి వారి పరిచర్యలు బట్టి స్తోత్రాలు. విశేషంగా రక్షణ కొరకు ముందుకొచ్చిన బిడ్డలందరినీ మీరు అభిషేకించి, సమస్త చీకటి బంధకాలు, శారీరక రుగ్మతలు, వ్యతిరేక ప్రభావాల క్రియలు యేసు నామములో తొలగి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. బలమైన అభిషేకంలో ఉంచుతుంది. రేపు ఎల్లుండి జరగనున్న సభలు రావాల్సిన సేవకులు బలపరచు వాడుకోండి. మరలా కలిసి మరింత ఘనంగా నీ నామాన్ని స్తుతించు పర్యంతం మీరు నీడ దయచేయండి. యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధుని కృప, ఆత్మ దేవుని సహాయము, సహవాసము, సన్నిధి కూడిన మనకును భూమిని సకల పరిశుద్ధులకు జరగవలసిన సభలకు సదా తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు కూడా ఒకరికి ఒకరు ప్రేమపూర్వక వందనాలు తెలియచేయండి. రక్షణ కొరకు సిద్ధపరచబడిన బిడ్డలు తీర్మానాన్ని స్థిరపరచుకోండి. మీ సేవకులు మీకు చెప్పిన వెంటనే రక్షణ పొందండి. అది మీకు ధన్యత, దేవునికి సంతోషం. ఆమేన్.